మీరు అంటే లైక్ మనోజ్ గారికి మీరు చాలా క్లోజ్ అని విన్నాను. ఎలా క్లోజ్? జనరల్‌గా అదే మూవీ ఇండస్ట్రీ నుండి పరిచయం అండి. అది ఫస్ట్ మూవీ అసలు నా జీవితం స్టార్ట్ అయింది 'మిస్టర్ నోకియాతో'. మనోజ్ అన్నతోనే స్టార్ట్ అయింది. మీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా వచ్చారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఇన్ని ఇయర్స్ కష్టం తర్వాత ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఇంత లెవెల్‌లో చేశాను అంటే అన్న సపోర్ట్ కూడా చాలా ఉంది. సో అన్నకి చెప్పాలి ఇది. సరే వెళ్దాము మనం చేద్దాము అని చెప్పి నేను 9th రోజు వెళ్ళాననమాట. 9th రోజు వెళ్ళి చెప్తే ఆయనకి జనరల్‌గా నెక్స్ట్ 1 వీక్ స్కెడ్యూల్స్ ప్యాక్ అయిపోయి ఉంటాయి. సో ఆ స్కెడ్యూల్స్ చేంజ్ చేయడం అవ్వదు. అప్పుడు మిరాయ్ టైంలో ఉన్నాడు. మిరాయ్ వైబ్లో అసలు చాలా ఫుల్ బిజీ. నేను వెళ్ళి ఒక 15 minutes మాట్లాడి చెప్పి ఇదంతా జరిగిందని చెప్తే వాళ్ళ మేనేజర్ని పిలిచాడు. నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఏమున్నాయి అన్నాడు. మొత్తం క్యాన్సిల్ చేయండి, రేపు మనం వెళ్తాం. ఓకే. ఓకే. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇప్పటి వరకు అదంతా? గట్టిగానే చేసామండి. లాక్స్ ఆఫ్ వర్త్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం. 1 crore ఎక్విప్మెంట్ కొని ఉంటాను నికాన్ నుండి. రీసెంట్ కూడా ఆర్డర్ పెట్టాను. 30 lakhs వర్త్ సినీ లైన్ కెమెరాస్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు సినిమా లైన్ కెమెరాస్తో ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ కవర్ చేస్తాను. ఓకే. అండ్ మీరు నేమ్ ఎలా పెట్టారు మీ బ్రాండ్కి? 24 frames అని చెప్పి. 24 frames అంటే 1 secondలో 24 pictures నెట్ టైం ప్లే చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది. అది వీడియో. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ టెక్నికల్ వర్డ్ని పిక్ చేసుకోవడం జరిగింది. నికాన్తో కొలాబరేషన్ ఎలా అయింది సార్ మీకు? ఇదైతే అసలు మేమే నమ్మలేదండి. జనరల్గా ఒక నికాన్ కంపెనీ నుండి ఇక్కడ స్టేట్లో ఎవరైతే హెడ్ ఉంటారో అక్కడ నుండి కాల్ వచ్చింది. కాల్ వచ్చి సో సార్ మీ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేసాము, మేము చూస్తున్నాము తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్లో ఎవరు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు మేము కొలాబరేట్ అవుదాం అనుకున్నాం, ఇన్ఫ్లుయెన్సర్ లాగా చేసి మీతో ఆ బ్రాండ్ కొలాబరేషన్ అవుదాం అనుకుంటారు. నేను అనుకున్నాను వీళ్ళు నికాన్ అనేది చాలా పెద్ద కంపెనీ, గ్లోబల్ లీడర్, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నికాన్ కంపెనీ, సో మన కంపెనీని ఎందుకు అప్రోచ్ అవుతుందని లైట్ తీసుకున్నాను. దెన్ ఒక 2-3 days తర్వాత వాళ్ళే నా ఆఫీస్ విజిట్ చేశారు. నికాన్ నుండి ఒక కొత్త మోడల్ రిలీజ్ అయితే ఇప్పుడు iPhone 17 Pro Max లేకపోతే 16 Pro Max ఇలా కొత్త రిలీజ్ అవుతాయి కదా, ఆ రిలీజ్ అయ్యే ఒక 2-3 months ముందే కెమెరాస్ మా దగ్గరకు వస్తాయి. సో మేము దాంతో షూట్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం, దానిలో ఉన్న ఎర్రర్స్ చెప్తాము, లేకపోతే ఇంకోటి చెప్తాము. ఇలా ఇండియా మొత్తం మీద ఒక 10-15 members ఉన్నాము. మా అందరి దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ దానిలో కొన్ని మోడిఫికేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫోటోగ్రఫీలో ఇప్పుడు బిగినర్స్కి మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఈ 3 లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో కష్టం. వెల్కమ్ టు బిహైండ్ ద బ్రాండ్, పవర్డ్ బై అనంతర మీడియా. ఇక్కడ రియల్ స్ట్రగుల్స్, రియల్ బిజినెస్ టిప్స్, రియల్ సక్సెస్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ. ఒక కెమెరా కొనుక్కోవడానికి కూడా స్ట్రగుల్ అవుతూ బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫర్మ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా రన్ చేస్తున్నారు, సినిమాటోగ్రఫీలో తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫోటోగ్రాఫర్స్కి స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్లో ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు 24 frames వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫౌండర్ ఫణి గోగిరెడ్డి గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ నేను బిహైండ్ ద బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క గెస్ట్ని తీసుకోవాలి అన్నప్పుడు నాకు ఫోటోగ్రఫీలో అసలు ఎవరు కనపడలేదు. ఐ మీన్ నాకంత ఐడియా లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు నేను తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే లైఫ్లో నాకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అలా వాళ్ళు తెలిసి అట్లా. సో ఎవరిని తీసుకురావాలి అన్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ మీరు లగ్జరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ జర్నీ? జనరల్గా నా స్కూల్ డేస్ నుండి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. దీన్ని ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసి దాన్ని ప్యాషన్గా గ్రో అయ్యి అండ్ దాన్ని ప్రొఫెషన్ చేసుకున్నా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత. ఓకే. ఓకే. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా ఫోటోగ్రఫీ? ఇంట్రెస్ట్ అండి, జనరల్గా డెఫినెట్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏ చేయాలన్నా. బట్ నాకు అది ఫ్రమ్ స్కూల్ డేస్ నుండి బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీని దాన్ని ప్రొఫెషన్గా మార్చుకొని దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. ఓకే. ఓకే. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు సార్ మీరు? 2016 నవంబర్లో అఫీషియల్గా 24 frames స్టార్ట్ చేశాను. ఓకే, 2016. ఓకే. దాని ముందు మీరు ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశారు? ఎస్, దాని ముందు నేను కొన్ని కంపెనీస్లో ఫోటోగ్రాఫర్గా, సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. దానికి ముందు మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను.
ఓకే. 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 అంటే జనరల్‌గా ఇప్పుడు అనుకోండి అంటే ఫోటోగ్రఫీ ఒక ప్రొఫెషన్ అయింది అండ్ పీపుల్ ఆర్ వాల్యూయింగ్ ఇట్ యాస్ అన్ ఆర్ట్. యాహ్! కానీ అప్పుడెలా ఉండేదంటే ఏంటి పెళ్ళిళ్ళకి ఫోటోలు తీస్తావా నువ్వు? ఐ మీన్ 10, 15 ఇయర్స్ బ్యాక్ దట్స్ ద సేమ్ స్టోరీ. ఎవరు అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు గాదు. సో, అప్పుడు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమి అనలేదు. అంటే అట్లా బేసికల్లీ ఇనీషియల్ స్టేజ్‌లో నేను ఫస్ట్ ఎళ్ళింది నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇండస్ట్రీలోనే. నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేసి కెమెరామెన్ అవ్వాలని ఎళ్ళాను. హ్మ్. హ్మ్. సో, ఆల్మోస్ట్ ఒక 7 మూవీస్‌కి వర్క్ చేశాను. ఓకే. 7 మూవీస్‌కి వర్క్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ నాకు సెట్ అవ్వదు ఇండస్ట్రీలో. సో, ఫోటోగ్రఫీలో ఇంకేదో చేయాలి అని చెప్పి ఫిగర్ ఔట్ చేసినప్పుడు వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్ ఫోటోగ్రఫీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, అప్పట్లాగా ఇప్పుడు లేదు. హ్మ్. 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 సో, దానిలో గ్రో అయ్యాం. ఓకే. ఓకే. అండ్ మీరు ఫస్ట్ ఏ ఇయర్‌లో వచ్చారు ఇండస్ట్రీకి? ఐ మీన్ ఇండస్ట్రీలోకి 2011, 2012 బిట్వీన్ నేను ఇండస్ట్రీకొచ్చాను. 2012లో వచ్చారు. ఓకే. మోర్ దాన్ 10 ఇయర్స్ ఉంది యాహ్! ఇప్పటికి సో, మోర్ ఇండస్ట్రీ దెన్ 10 ఎక్స్‌పీరియన్స్. ఇయర్స్ అయిందండి. 2012 అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అబోవ్. 15 ఇయర్స్. ఓకే. ఓకే. ఫస్ట్ మూవీ ఎవరికి వర్క్ చేశారు? 'మిస్టర్ నోకియా' మంచు మనోజ్ గారిది. ఓహ్! ఓకే. ఓకే. ఎలా వచ్చింది సార్ మీకు ఆ ఆపర్చునిటీ? జనరల్‌గా మా బ్రదర్ ఉంటాడు మనోజ్ టీమ్‌లో. మనోజ్ అన్న టీమ్‌లో మా బ్రదర్ చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు. ఓకే. సో, దాని త్రూ నేను మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ మంచు మనోజ్ అన్నది 'మిస్టర్ నోకియా' అనేది ఒక మూవీ ఉండేది. దాన్ని తర్వాత 'మిస్టర్ నోకియా' అని మార్చారు. సో, ఓకే. ఆ మూవీకి ఫస్ట్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశా. ఓకే. దాని తర్వాత 7 మూవీస్‌కి వర్క్ చేశా. అంటే మంచు ఫ్యామిలీలోనే కాకుండా బయట మూవీస్ కూడా ఒక 7 మూవీస్ దాకా వర్క్ చేశాను. 'ఎవడు' చేశాను, 'దేనికైనా ఓహ్! రెడీ', ఓకే. 'దూసుకెళ్తా' హ్మ్. ఇలాంటి చాలా మూవీస్‌కి నేను కెమెరామెన్‌గా 3½ ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. ఓకే. అండ్ అప్పుడు ఎంతుండేది మీకు సో, వేజెస్? అరౌండ్ 150 రూపీస్ పర్ డే. అబ్బో! సో, ఫస్ట్ 1 ఇయర్ అయితే అది కూడా లేదు. దాని అవునా? తర్వాత ఓకే. 150 పర్ డే కన్వీనియన్స్ అని ఇచ్చేవాళ్ళు. అంటే ఫుడ్ ఓకే. తినడానికి ఆర్ ఎల్స్ నైట్ లేట్ అయితే డిన్నర్ చేయడానికి ఆ కన్వీనియన్స్ అని చెప్పి ఒక 150 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఓకే. సో, దాంతోనే వర్క్ చేసేవాళ్ళం. సో బేసిక్‌గా మీరు అంటే లైక్ మనోజ్ గారికి మీరు చాలా క్లోజ్ అని విన్నాను. ఎలా క్లోజ్? జనరల్‌గా అదే మూవీ ఇండస్ట్రీ నుండి పరిచయం అండి. అది ఫస్ట్ మూవీ అసలు నా జీవితం స్టార్ట్ అయింది 'మిస్టర్ నోకియాతో'. మనోజ్ అన్నతోనే స్టార్ట్ అయింది. హ్మ్. సో, అక్కడ నుండి కంటిన్యూ అవుతా ఉంది. బట్ నేను ఇండస్ట్రీ నుండి బయటకొచ్చినా అదే ర్యాపో మెయింటైన్ చేశాను మనోజ్ అన్నతో. ఓకే. సో, వెరీ సపోర్టివ్, వెరీ పాజిటివ్, వెరీ ఎంకరేజ్‌మెంట్ పర్సన్. హ్మ్. సో, ఆయనే కాకుండా వాళ్ళ వైఫ్ మౌనిక మ్యామ్ కూడా వెరీ సపోర్టివ్. నాకు ఓకే. ఇంకా రీసెంట్ టైమ్‌లో ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. అండ్ వాళ్ళు మీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా వచ్చారని ఎగ్జాక్ట్లీ విన్నాను. అండి. ఎగ్జాక్ట్లీ. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే. బేసికల్లీ నేను కార్పొరేట్ ఆఫీస్ చూసింది చాలా ఆఫీసెస్ చూస్తున్నాము. బట్ మాకు నచ్చట్లేదు. మాకు కంఫర్ట్‌గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఒక మంచి ఆఫీస్ కావాలని చెప్పి చూస్తున్నాం. హ్మ్. చూస్తున్నప్పుడు నాకు 4థ్‌న ఒక లొకేషన్ చూసాను. ఆల్మోస్ట్ ఫైనల్ ఇంకా. హ్మ్. నేను దాన్ని 6థ్ వరకి కొంచెం టైం తీసుకొని క్లోజ్ చేశాను. ఓకే. 6 వరకు తీసుకున్న తర్వాత ఓపెనింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అంటే 10థ్ రోజు ఒకటే మంచి రోజు ఉంది. ఓకే. ఆ! సో, ఇంత షార్ట్ టర్మ్‌లో మరి తప్పదు ఇంక చేసేయాలి. ఓపెనింగ్ చేసేయాలి. 4 డేస్‌లో. 4 డేస్‌లో ఓపెనింగ్ చేసేయాలి. అంతా సెటప్ చేసేసుకోవాలి, ఓపెనింగ్ చేసేయాలి, అన్నీ రెడీ చేసేసుకోవాలి. హ్మ్. అండ్ దాంతో పాటు అలంకార ఈవెంట్ లాంచింగ్ కూడా పెట్టుకున్నాం. మేము అలంకార ఈవెంట్ ఎకర్ కంపెనీ అని ఒకటి స్టార్ట్ చేసాం. అది మనోజ్ అన్నే లాంచ్ చేశారు. ఓకే. పెట్టుకున్న తర్వాత నేను 9థ్ రోజు వెళ్ళాను ఇంకా. అంటే నేను ఈ బిజీలో పడిపోయి నాకు 8థ్ అనిపించింది. మనోజ్ అన్న నాకు చెప్పలేదు. ఒకసారి వెళ్ళి చెప్తే బెటర్. ఆయన వస్తేనే బాగుంటుంది. ఇన్ని ఇయర్స్ కష్టం తర్వాత ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఇంత లెవెల్లో చేశాను అంటే అన్న సపోర్ట్ కూడా చాలా ఉంది. సో, అన్నకి చెప్పాలి ఇది. సరే వెళ్దాము మన ట్రై మనం చేద్దాము అని చెప్పి నేను 9థ్ రోజు వెళ్ళాను అనమాట. హ్మ్. 9థ్ రోజు వెళ్ళి చెప్తే ఆయనకి జనరల్‌గా నెక్స్ట్ 1 వీక్ స్కెడ్యూల్స్ ప్యాక్ అయిపోయి ఉంటాయి. ఓహ్! సో, ఆ స్కెడ్యూల్స్ చేంజ్ చేయడం అవ్వదు. హ్మ్. అప్పుడు మిరాయ్ టైంలో ఉన్నాడు. మిరాయ్ వైబ్‌లో అసలు చాలా ఫుల్ బిజీ. హ్మ్. నేనెళ్ళి ఒక 15 మినిట్స్ మాట్లాడి చెప్పి ఇదంతా జరిగిందని చెప్తే వాళ్ళ మేనేజర్‌ని పిలిచాడు. నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఏమున్నాయి అన్నాడు. మొత్తం క్యాన్సిల్ చేయండి రేపు మనం వెళ్తున్నాం. సో, అక్కడే నాకు ఫుల్ ఆనందం వచ్చేసింది. ఓకే. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం పిలవడానికి వెళ్ళాము, పిలిచాము. ఈ టైంకి రండి, ఆ టైంకి రండి అని మనం చెప్పలేం. అన్న ఏ టైంకి వస్తే ఆ టైంకి ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ అది గురు పౌర్ణమి రోజు. ఓకే. 5:30 నుండి 6:30 వరకే గురు పౌర్ణమి ఉంది. ఆ పీరియడ్‌లోనే మనం ఓపెన్ చేయాలి. అండ్ ఆ టైంలోనే మనము ఈ ఇనాగ్రేషన్ అనేది పెట్టుకోవాలి. హ్మ్. సో, సర్లే పర్లేదు అన్న ఎప్పుడొచ్చినా పర్లేదు. సో, అప్పుడే చేద్దాం ప్రాబ్లమ్ ఏం లేదు. మనం పూజ ఇవన్నీ ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ రోజు 10th రోజు మార్నింగ్ మళ్ళీ నాకు కాల్ వచ్చింది. హ్మ్. అరౌండ్ 1:30 అయింది. హ్మ్. అన్న 5:30 to 6 బిట్వీన్ వస్తున్నారని చెప్పారు. హ్మ్. నేను షాకు. అప్పుడు అడిగాను వాళ్ళ మేనేజర్స్‌ని, పిఏని అడిగితే అన్న ఆల్రెడీ తెలుసుకున్నారు. ఏ రోజు ఓపెనింగ్‌కి ఏ డేట్ మంచుంది. ఫనీ ఏ రోజు ఓపెనింగ్ ఏ టైంకి ఓపెనింగ్ చేస్తున్నాడని చెప్పి అడిగాడండి. అడిగితే 5:30 to 6 బిట్వీన్ 5:30 to 6:30 బిట్వీన్ గురు పౌర్ణమి అది మంచి రోజు. ఆ టైంలోనే బెటరా అంటే
ఆ టైమే ఫిక్స్ చేయండి, మనం ఆ టైంకి వెళ్ళిపోదాం, ముందు ఉన్న చిన్న మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసేయండి, డైరెక్ట్ మనం అక్కడికి వెళ్దాం, దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు. నేను షాక్ అయిపోయాను. మాది ఇంకా డెకరేషన్ అవ్వలేదు, లేకపోతే ఇంకా రెడీ అవ్వలేదు. వెంటనే టీం మొత్తాన్ని పిలిచి ఒక్కొక్కరికి టాస్క్ ఇచ్చేసాను, మొత్తం క్లియర్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ 5:15కి వచ్చారు. 5:15కి అప్పుడే పూజ కూడా కొంచెం కంప్లీట్ అయింది. అన్న వచ్చారు, రిబ్బన్ కట్ చేసి లోపలికి వచ్చారు. 40 minutes ఉన్నారు. 24 frames ఇనాగ్రేషన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీని లాంచ్ చేసేసారు. దాని తర్వాత కూర్చొనితో ఒక డీల్ మాట్లాడాలి అన్నారు. అప్పుడు డీల్ ఏంటబ్బా అనుకున్నా. సో మా అబ్బాయి బర్త్డే కంప్లీట్గా నువ్వే చేయాలి, డేట్ చెప్తారు, టైం చెప్తారు, నువ్వు చేసేయాలి అని చెప్పారు. డెఫినెట్లీ అన్న, మంచి ఆపర్చునిటీ నాకు, అసలు మీరు రావడమే పెద్ద గిఫ్ట్, అయితే మళ్ళీ ఎలాంటి గిఫ్ట్లు నాకు అని చెప్తే 40 minutes ఉండి ఓపెక్గా అన్ని చూసి మాట్లాడి వెళ్ళారు. సో నేను అప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్ మూవీలో ఫోటోగ్రఫీ చేసినప్పుడు మూవీ ఇండస్ట్రీలో అదొక మంచి ఫ్రేమ్ చేసి అన్న గిఫ్ట్గా చేశాను. వెరీ హ్యాపీ. అండ్ ఇంకా మీకు ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఇంకా ఉన్నారు. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు అయ్యారు, కెమెరామెన్స్ అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు. ఎప్పుడో కదండి, అప్పుడు అంతా వాళ్ళు కూడా నాకులాగా అసిస్టెంట్ కెమెరామెన్స్ వాళ్ళు కదా. నేను ఇట్లా మారాను, ఇటు వచ్చాను, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు కదా. సో చాలా మంది ఉన్నారు, పెద్ద వాళ్ళే ఉన్నారు. సో మిరాయ్ మూవీ డైరెక్టర్ కూడా ఆ టైంలో అసిస్టెంట్ కెమెరామెన్. మేమిద్దరం కలిసి కొన్ని మూవీస్కి అసిస్టెంట్ కెమెరామెన్ గా పోయేవాళ్ళం. సో అట్లా అంటే తనకి నేను ఇప్పుడు గుర్తుంటానో లేదో తెలియదు కానీ, బట్ నాకైతే గుర్తున్నాడు. ఓకే. అండ్ ఈ ఇండస్ట్రీకి వచ్చాక మీరు మూవీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు బాగా ఫేస్ చేసిన కష్టాలు ఏమైనా ఉన్నాయా? చాలా అండి, జీవితాన్నే చదివేయచ్చు మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి మేనేజర్ నుండి కాల్ వచ్చేది. అంటే 2 calls వస్తాయి. ఎందుకు అంటే ఎవ్రీ టెక్నీషియన్ ఉంటేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆర్ ఎల్స్ లేదంటే ఏ టెక్నీషియన్ లేకపోయినా షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, రైట్? సో వీళ్ళందరినీ 7 o'clockకి ఎగ్జాక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని 7 o'clock షార్ట్ స్టార్ట్ చేయాలి అంటే టెక్నీషియన్స్ అందరూ ఉండాలి. సో అందుకని 3:30 నుండి 3:30 బిట్వీన్ 2 calls వచ్చేవి. ఆ 2 callsకి మనం లగవాలా, రెడీ అయిపోవాలా. వెహికల్స్ వస్తే వెహికల్ ఎక్కడ నన్ను పిక్ చేసుకుంటే ఇంకో కెమెరామెన్ ఇంకో ప్లేస్లో అలా పిక్ చేసుకొని ఎంత దూరం ఉన్న లొకేషన్కి బిఫోర్ 6:30 కల్లా లొకేషన్కి వెళ్ళిపోవాలి. 6:30కి 7 o'clockకి షార్ప్గా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి మూవీస్ షూట్ ఫస్ట్ షాట్ స్టార్ట్ అయిపోతుంది. సో అంత ఎర్లీగా లెగిసి అంత దూరం ట్రావెల్ చేసి 7 o'clock నుండి మళ్ళీ 6 o'clock వరకు వర్క్ చేసేవాళ్ళం. మళ్ళీ 6 తర్వాత ఎలా ఉంటుందంటే ఇంకా మనం మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తామో తెలీదు. ఎందుకంటే షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడేమో ఒక పద్ధతిగా ఆ 7 o'clock కల్లా వెళ్ళిపోవాలి అని రిస్ట్రిక్టెడ్గా ఎక్కించుకొని పోయేవాళ్ళు. రిటర్న్లో వచ్చేటప్పుడు మేమంతా అసిస్టెంట్ కెమెరామ్యాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, లేకపోతే అసిస్టెంట్ టెక్నీషియన్స్ కదా. సో ప్రయారిటీ కొంతమందికి ఇచ్చేవాళ్ళు, మాకు కొంచెం ప్రయారిటీ తక్కువ ఉండేది. సో ఇంటికి వచ్చేసరికి 11, 12, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చేసి. సో చాలా నేర్చుకున్నాం అండి. అంటే టెక్నికల్గా వర్క్ ఎంత నేర్చుకున్నానో, సో డిసిప్లిన్ ఎంత నేర్చుకున్నానో, సో కష్టాలు కూడా అన్ని చూసా. చాలా టఫెస్ట్ జాబ్ మూవీ ఇండస్ట్రీ అయితే. చాలా ఎస్పెషల్లీ కెమెరామ్యాన్ అండ్ అసిస్టెంట్, ఎనీ టెక్నీషియన్ ఇప్పుడు నేను చెప్పిన స్కెడ్యూల్ అంతా ఎవ్రీ టెక్నీషియన్ ఇంక్లూడింగ్ ఆర్టిస్టులు కూడా. సో కొంత టైంకి వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చేమో కానీ వాళ్ళు పెయిన్ఫుల్ జాబే. చూడడానికి ఏముంది, జస్ట్ ఎగ్జాక్ట్లీ. నేను మా ఫ్రెండ్స్కి చెప్తాను ఉంటాను, మూవీ ఇండస్ట్రీలో ఒక 1.5 year ఒక మూవీకి వర్క్ చేయడం కన్నా 3 hours కూర్చొని ఒక మూవీ చూడడం బెటర్. మూవీ ఎలా ఉన్నా సరే. సో 1.5 year చేసిన తర్వాత మనకు కూడా అర్థం కాదు ఏ సీన్ ఎందుకు తీస్తున్నారు, ఏ సీన్ ఎలా ఎడిట్ చేస్తున్నారు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు కదా, కెమెరా డిపార్ట్మెంట్. సో దాని తర్వాత మేము కూడా మూవీ చూసినప్పుడు ఈ సీన్ దీనికోసం తీసారా, లేకపోతే ఈ సీన్ ఇక్కడ తీసారా, ఇక్కడ తీసింది ఇక్కడ పెట్టారా, సో ఓకే అనుకునే వాళ్ళం. అంటే కొంతవరకు అర్థం అవుతుంది కానీ మొత్తం అర్థం కాదు. స్టోరీ లైన్ మొత్తం ముందే అర్థం అయిపోతే ఇంకా ఎగ్జాక్ట్లీ. మా ఫోకస్ అంతా ఫ్రేమింగ్, లైటింగ్, సో లొకేషన్ ఎలా ఉంది, ఆర్టిస్టులు రెడీ అయ్యారా, ఎలా ఉంది, దీని మీదే ఉండేది. చాలా జీవితాన్ని నేర్చేసుకున్నాం దానిలో. అండ్ అంటే అసిస్టెంట్ కెమెరామ్యాన్ నుంచి కెమెరామ్యాన్ గా అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? డిపెండ్స్ అండి. ఆ రోజుల్లో అయితే నా ఎస్టిమేషన్ ఒక 5 సంవత్సరాలు టైం పట్టొచ్చు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కంప్లీట్ రికమెండేషన్ మీద బేస్ అయి ఉండేది. సో ఫస్ట్ ఆపర్చునిటీ, అది ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆఫర్స్. సో అది ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని జీవితాలు వదిలేస్తారు.
ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్. ఓకే ఓకే, అర్థమైంది. అండ్ ఇంకొకటి, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది సార్? అండ్ మీరు మ్యారీడా? యా, నేను ఇప్పుడు మ్యారీడ్. అలా కనిపించట్లేదు. థ్యాంక్ యూ. ఓకే, నేను మ్యారీడ్. మా 2020 Feb 14th అండి మ్యారేజ్ అయింది. Feb 14th రోజు చేసుకున్నారు. ఓకే, Feb 14th నా మ్యారేజ్ డే అండ్ వ్యాలంటైన్స్ డే. మా అమ్మాయి కూడా 2023లో ఆ డేలను పుట్టింది. మా అమ్మాయి బర్త్డే కూడా అరేంజ్డ్ అండి, అరేంజ్డ్ మ్యారేజే. సో 14th February డేట్ ఉంది, నేను అది చూస్ చేసుకున్నాను. దాని తర్వాత మా అమ్మాయి పుట్టడం కూడా అది నెక్స్ట్ లెవెల్. అది సేమ్ డే అంటే 2023 ఇయర్లో పుట్టింది. ఓకే ఓకే ఓకే. మీ వైఫ్ ఏం చేస్తారు సార్? ఐటీ ఎంప్లాయ్ అండి, వెరీ సపోర్టివ్. నా పెళ్ళికి ముందు మా బ్రదర్ సపోర్ట్ ఉండేవాడు, ఇప్పుడు కూడా మా బ్రదరే సపోర్ట్. మా బావ ఉన్నారు, మా బావ సపోర్ట్ ఉండిద్ది. కానీ ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కంప్లీట్ గా తనే సపోర్ట్. కంప్లీట్ ఫ్యామిలీని మొత్తం తనే చూసుకుంటది. నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను, ఇలా ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నాను అంటే కంప్లీట్లీ తనే టేక్ కేర్ ఆఫ్. తను జాబ్ చేసుకుంటూ పాపని చూసుకుంటూ ఇల్లంతా తనే మేనేజ్ చేస్తుంది. వెరీ సపోర్టివ్. బిజినెస్ చేసే వాళ్ళకి ఫినాన్స్ గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, దాంతో కూడా ఫినాన్సెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. వెరీ సపోర్టివ్ అండ్ వెరీ పాజిటివ్, వెరీ ఎంకరేజ్మెంట్. సో నా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నాకు మంచి లైఫ్ టర్నింగ్ అనుకోవచ్చు. ఓకే ఓకే. అంటే లైక్ ఎందుకు బిజినెస్ మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? మనకి ఓకే ఉన్నంత వరకు చాలు కదా, క్లోజ్ చేద్దామా అన్న థాట్ ఎప్పుడన్నా తను అడగడం అట్లా? లేదండి, లేదు. అది నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ అని తనకు తెలుసు. డెఫినెట్లీ దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. సో తనని నేను ఎంకరేజ్ చేస్తాను, నన్ను తను ఎంకరేజ్ చేస్తుంది. వెరీ సపోర్టివ్ గానే ఉంటాం. ఓకే. అండ్ మీ పాప పేరు? అలోహా అండి. మీరు ఎక్కడ వినుండ్రు పేరు. సో అది ఏదో లాంగ్వేజ్ లో లవ్ అండ్ ఎఫెక్షన్ అని చెప్పి మా వైఫ్ తీసుకొని వస్తే ఆ నేమ్ నేను ఓకే డన్, అలోహా బాగుంది, ఫిక్స్ అని చెప్పాను. ఎందుకంటే మా మదర్ నేమో అంజలి, మా ఫాదర్ రామశేష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు ఎక్స్పైర్. నాకు కొంచెం చిన్న ఏజ్ లోనే మా మదర్ చనిపోయారు. అండ్ మా కంపెనీ స్టార్ట్ చేశారు 2016-17 ఆ టైంలో. మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు, హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్స్పైర్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకా మా బ్రదర్ వెడ్డింగ్ నేనే చేశాను, నా వెడ్డింగ్ నేనే చేసుకున్నాను. సో మా కంపెనీని మేమే గ్రో చేసుకున్నాం. అంటే కంపెనీకి బ్యాక్ ఎండ్ గా మా బావ సపోర్ట్ ఉండే అండి. సో వీడు ఏదో ఒకటి చేయగలడు, వీడికి మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఆయన ఒక ప్రామిస్ చేశారు. సో ఆ సపోర్ట్ ఉండేది, మోరల్ సపోర్ట్, వేరే ఫినాన్స్ సపోర్ట్ అంతా తను చేసేవాడు. బట్ కంప్లీట్ గా మిగతావన్నీ నేనే చేసుకున్నాను. ఓకే ఓకే. అండ్ సెల్ఫ్ గ్రో అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా? అమౌంట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా? ఇన్వెస్ట్మెంట్ ఏం కాదండి, సపోర్ట్ చేశారు. అంటే ఇనిషియల్ టైంలో ఏదన్నా కెమెరా కొనుక్కోవాలన్నా ఆ టైంలో నా దగ్గర అంత ఫండ్స్ లేవు, అంత సపోర్ట్ లేదు. సో చిన్నగా ఒక్క పీసీ కొనుక్కోవడానికి చాలా స్ట్రగుల్ చేసాము, ఒక్క కెమెరా కొనుక్కోవడానికి చాలా స్ట్రగుల్ చేసాము. వాటికి సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకొంచెం బెటర్ గా ముందుకెళ్ళగలిగాం. సో దాని తర్వాత వచ్చిన ఎవ్రీ రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ మా ఎక్స్పెన్సెస్ వాడుకోవడం అట్లా చేయడం వల్ల నాకు టైం పట్టింది. ఇనీషియల్లోనే నాకు సపోర్ట్ ఉండి, ఇనీషియల్లోనే నాకు ఇన్వెస్ట్మెంట్ గట్టిగా ఉంటే ఈ రోజు 100 కోట్ల కంపెనీ చేసేవాడిని. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా దగ్గర రీచ్ అయ్యామనుకోండి. సో కొంచెం టైం పట్టింది, ఎంత టైం పట్టదు కదండి ఫండ్స్ అండ్ సపోర్ట్ ఉంటే. ఈ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా లేకపోతే స్లోగా గ్రో అయ్యి ఇవన్నీ చేయాలి అంటే టఫ్. ఓకే ఓకే ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్ మీకు. డెఫినెట్లీ. మీ ఫోటోగ్రఫీ స్టైల్ ఏంటి? స్టోరీ టెల్లింగ్. ఓకే. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆర్ సినిమా? వెడ్డింగ్ సినిమా. ఓకే ఓకే. మీకు ఫేవరెట్ కెమెరా బ్రాండ్ ఏంటి? నైకాన్. ఓకే. ప్రైమ్ ఆర్ జూమ్? ప్రైమ్. ఓకే. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైమ్లో డెప్త్, షార్ప్నెస్ అది వేరండి. ఓకే ఓకే. అండ్ డెస్టినేషన్ ఆర్ ట్రావెల్ వెడ్డింగ్? డెస్టినేషన్ వెడ్డింగ్. ఓకే. సన్ రైజ్ ఆర్ నైట్ షూట్? సన్ రైజ్ షూట్. ఓకే. అంటే జనరల్లీ మీరు సన్ రైజ్, కొంతమంది సన్సెట్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా. ఏ ఫోటోగ్రాఫర్ కైనా సన్ రైజ్ ఆర్ సన్సెట్ రెండు ఇంపార్టెంట్ అండి. నైట్ షూట్స్కి కొంచెం ఛాలెంజింగ్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. గాట్ ఇట్. అండ్ 24 ఫ్రేమ్స్కే ఎందుకు రావాలి మేము మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి? నేను ఈవెంట్స్ ఆర్ వెడ్డింగ్ చేసుకున్న ఎవరికైనా ఒకటే చెప్తాను, 24 ఫ్రేమ్స్ దగ్గర కొటేషన్ తీసుకోండి, 24 ఫ్రేమ్స్ ఇచ్చే ప్లాన్ని మీరు తీసుకోండి. బట్ మాతో వస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఓకే. మేమేం చెప్తామంటే మాది కంప్లీట్ కార్పొరేట్ వర్క్ ఫ్లో. దీంతో మీకు ఫ్రీగా ఏ స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఈజీగా పని అయిపోతుంది. అసలు హెడేకే ఉండదు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ స్మూత్గా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మేము ఇచ్చే లగ్జరీ గ్యాలరీస్తో మీరు డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. మా వర్క్ ప్రాసెస్ కానీ ఇంకోటి కానీ మా దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ వెల్ టాలెంటెడ్ అండ్ స్టోరీ టెల్లర్స్. మీకు ఫోటోగ్రఫీ కాదు, ఒక మంచి మెమరీస్, ప్రైస్లెస్ మెమరీస్ క్రియేట్ చేస్తారు ఛాలెంజ్గా. దట్స్ వై
నేను 24 ఫ్రేమ్స్నే బుక్ చేసుకోండి అని చెప్తాను. ఓకే ఓకే మీ మెమరీస్ అన్ని ఎక్స్ట్రాడినరీగా రావాలి అంటే, మీరు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు అంటే 24 ఫ్రేమ్స్నే ఫ్యూజ్ చేసుకోమంటారు. ఓకే ఓకే. అండ్ మీకు ఫోటోగ్రఫీ కాకుండా ఇంకేం బిజినెస్లు ఉన్నాయి సార్? రీసెంట్గా అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీ స్టార్ట్ చేసామండి. Okay. ఇది కంప్లీట్గా కస్టమైజేషన్ చేసి డిజైన్ చేస్తాం, అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీ. అండ్ బిజినెస్ మూవ్ అని ఒకటి కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. నా జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే బిజినెస్ని ఎలా చేయాలి, ఓకే ఎలా సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలి, లేదా ఎలా కార్పొరేట్ స్టైల్కి తీసుకురావాలి, లేకపోతే ఎలా వర్క్ చేయాలి అనేది నేను అంతా నేర్చుకున్నాను. దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ ఓపెన్ చేశాను. చాలా బిజినెస్లు అన్ని స్ట్రగుల్ అవుతాయి. ఇప్పుడు ఉన్నది చూసుకుంటే మీరు మార్కెట్లో 90% బిజినెస్లు అన్ని స్ట్రగుల్స్లోనే ఉంటాయి, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల. బికాస్ సిస్టమ్స్, ప్రాసెస్, ఆ స్టైల్, ఆ వర్క్ ప్రాసెస్ లేకపోవడం వల్ల. అండ్ దాంతోపాటు ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెటింగ్ అండ్ రెఫరల్స్. దాన్ని ఎలా ఫోకస్ చేయాలి, దాన్ని ఎలా గ్రో అవ్వాలి అని ఒక బిజినెస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ బిజినెసెస్ అని ఒక స్టార్ట్అప్ చేస్తున్నాను. అండ్ కాంటెంట్ క్రియేషన్, యాడ్స్, లేకపోతే ఇన్స్టంట్ రీల్ మేకింగ్ సర్వీసెస్, ఆర్ లేకపోతే మీలాగా పాడ్కాస్ట్లు, లేకపోతే కమర్షియల్స్, ఇవన్నీ చేయడానికి క్విక్ షాట్ బై 24 ఫ్రేమ్స్ అని ఒకటి పెట్టాం. ఓకే కంప్లీట్లీ రిలేటెడ్ ఇన్ టు దిస్ క్రియేటివ్ ఫీల్డ్. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఈ డిపార్ట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది హ్యాండిల్ చేయడం. మీ కార్పొరేట్ వర్క్ స్టైల్లో ఈ డిపార్ట్మెంట్ కొంచెం కష్టం అని అనిపించేది. కమ్యూనికేషన్ అండి, అంతే. ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, వాటిని అన్ని ఫిల్ఫిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫిల్ఫిల్ చేయాలి. అది ఛాలెంజింగ్ థింగ్. దాన్ని డెఫినెట్లీ మేము చేస్తున్నాం, చేయగలుగుతున్నాం. 95% చేయగలుగుతాం. 2025 ఇయర్లో 95% క్లయింట్, 94.5 ఆర్ సంథింగ్ ఏదో లాస్ట్ టైం ఫిగర్ చెప్పారు నాకు, అంతమందిని సాటిస్ఫై చేసాం. ఒక 60-70% సాటిస్ఫై చేస్తేనే చాలా కష్టం. అంటే ఓవరాల్ ఈవెంట్స్ ఆర్ వెడ్డింగ్స్ తీసుకుంటే 70% చేస్తేనే హైయెస్ట్. చాలా కష్టం, క్రియేటివ్ ఫీల్డ్ కదండి. ఇప్పుడు మీరు వేరేది కావాలంటారు, నాకు వేరేది నచ్చుతుంది. సో దాన్ని మ్యాచ్ చేసి ఇవ్వగలగాలి. ఇప్పుడు బేసికల్లీ పేరెంట్స్ అందరూ ట్రెడిషన్ చూస్తారు, అక్కడ ఉండే ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. కానీ బ్రైడ్కి గ్రూమ్కి ఏంటి, ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్. సో అలా అని చెప్పి ఈవెంట్స్ అన్నీ చాలా స్పీడ్గా జరుగుతాయి, అనుకున్న టైంలో ఏవి జరగవు, కొంచెం హరిహరిగానే జరుగుతాయి. వీటన్నిటిని మేనేజ్ చేసి, లైటింగ్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక మెమరీస్ తీయాలంటే చాలా టఫెస్ట్ జాబ్. దాన్ని బాగా చేయగలుగుతున్నాం. 95% సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది. అండ్ ఏదైనా ఒక వెడ్డింగ్కి ఇప్పుడు ఈ ఫోటోగ్రఫర్ ఆర్ ఎల్స్ మీరు అన్నట్టు ఫోటోగ్రఫర్ కాదు, మీ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో తను వెళ్ళాల్సి ఉంటుంది, కానీ ఈరోజు నేను రాను అని రిజైన్ చేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా ఎవరైనా? సో మా దగ్గర అలా ఉండదండి. మా దగ్గర 2 టీమ్స్ ఉంటాయి, ఒకటి ఫోటో టీమ్, ఒక వీడియో టీమ్. కంప్లీట్గా 24 ఫ్రేమ్స్ వర్క్ ప్రాసెస్ ఉంటుంది, ఒక వర్క్ స్టైల్ ఉంటుంది, లేకపోతే ఒక వే ఆఫ్ టేకింగ్, లేకపోతే వే ఆఫ్ షూటింగ్ కంప్లీట్గా మేము ట్రైన్ చేసుకుంటాం. సో మా టీంలో దాన్ని ఏమంటారు, క్రికెట్లో ఎలా అయితే ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారో అలా సో మెనీ పీపుల్ ఉంటారు. సో ఒక్కళ్ళ మీద డిపెండెన్సీ ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, దిస్ ఈజ్ కంప్లీట్లీ టీమ్ గేమ్. సో అట్లా ఒక ఫార్ములా సెట్ చేసాం. ఓకే అర్థమైంది. అండ్ ఇప్పటికీ స్టిల్ ఇంకా నేను ఇది బెటర్ చెయ్యాలి, స్టిల్ ఇంకా ఈ ఆస్పెక్ట్లో 24 ఫ్రేమ్స్ని బెటర్ చేసుకోవాలి అంటే ఏమంటారు దాని గురించి? బెటర్ అంటే ఏముండదండి జనరల్గా. ఇంకా బెటర్ చేయాలి అంటే జనరల్గా రీసెంట్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఈవెంట్ని, వెడ్డింగ్ని సినిమా రేంజ్లో ఎందుకు చేయలేం. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈ నికాన్ ఎక్విప్మెంట్, సినీ లైన్ కెమెరాస్తో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఇన్స్టెంట్ డెలివరీ ప్రాసెస్ కానీ, లేకపోతే స్పీడ్గా డెలివరీ ఇవ్వడం కానీ. సో ఈ ప్రాసెస్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఈ ఇండస్ట్రీలో మీకు హైరింగ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి సార్? డెఫినెట్లీ ఉంటాయండి, ఏ ఫీల్డ్ అయినా ఉంటాయి, మా ఫీల్డ్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను నా ఇనీషియల్ స్టేజ్లో నా టీమ్ కౌంట్ 1, ఇప్పుడు 100. ఇంతమందిని హైర్ చేయాలి. ఇంతమందిని హైర్ చేయాలంటే 10 years. ఈ 10 yearsలో ఒక 2000 పైన ఇంటర్వ్యూస్ చేసి ఉంటా. ఈజీగా ఇంటర్వ్యూ చేసి ఉంటా, ఎందుకంటే అంత ఈజీగా మ్యాచ్ అవ్వరు కదా. నా మైండ్ సెట్కి నా టీంలో సూటబుల్ అయ్యే వాళ్ళు అంత ఈజీగా దొరకరు. సో ఎక్కువ మందితోనే మాట్లాడితే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేస్తా. నాకు ఆ యాటిట్యూడ్, కమిట్మెంట్ లేదు అంటే అసలు హైరింగ్ చేసుకోను, వాడి దగ్గర ఎంత వర్క్ ఉన్నా. సో క్రియేటివిటీ ఉంటుంది, కొంతమంది క్రియేటివిటీ ఉంటుంది, కొంత యాటిట్యూడ్ ఉంటుంది. నేను హైర్ చేయను. ఓకే, క్రియేటివిటీ ఉండి యాటిట్యూడ్ లేకుండా స్టెబిలిటీ ఉంటుంది, వర్క్లో గ్రో అవుతాడు అని నాకు అనిపిస్తే డెఫినెట్లీ నేను హైర్ చేసుకుంటా. ఈ 10 years హిస్టరీ చూసుకుంటే మా కంపెనీలో ఎప్పుడూ జాయిన్ చేసుకోవడమే, వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్తాము, ఆ లెవెల్ ఆఫ్ పేమెంట్ ఇస్తాము. మేమంతా ఒక టీమ్గా వర్క్ చేస్తాం కాబట్టి అంత ఈజీగా కూడా మారరు. నేను అలా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను టీమ్ని. అండ్ మోర్ ఓవర్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సెంటర్ ఉంది, అంటే ఫోటోగ్రఫీ ట్రైనింగ్ కూడా చేస్తాం. నేను ఒక 10 batches కూడా రన్ చేశాను.
మేము ట్రైన్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇండియన్స్లో జాయిన్ చేసి అసిస్టెంట్ కెమెరామ్యాన్ చేసి వాళ్ళని ఒక కెమెరామ్యాన్ చేసి వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడ్స్ కూడా అయ్యారు. అలా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను నా సెల్ఫ్గా నేను టీంని బిల్డ్ చేసుకోగలిగాను. ఓకే ఓకే. సో మీకు ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఓకే మీకు ఈజీ అయింది. ఎగ్జాక్ట్లీ. సో నా ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడ్స్. ఓకే ఓకే ఓకే. బాగా మంచి పెద్ద అమౌంట్ తీసుకుంటారు. ఓకే ఓకే. ఆ డెడికేషన్ ఈ ఇండస్ట్రీలో సాలరీస్ ఎలా ఉంటాయి సార్ వెడ్డింగ్? డిపెండ్స్ అండి, డిపెండ్స్. 15,000 నుండి స్టార్ట్ అయ్యి 1.5 lakh వరకు సాలరీస్ ఉంటాయి. ఓకే 1.5 lakh కూడా ఉంది. కంప్లీట్లీ క్రియేటివ్. ఓకే క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటే చాలు. ఓకే అర్థమైంది. మీరు హైక్స్ ఎలా ఇస్తారు? డిపెండ్స్ అండి. అంటే మా దగ్గర ఇప్పుడు ఇయర్లీ ఎంత పెరగాలి, దాని తర్వాత ఎంత పెరగాలి అనే ఉండదు. ఎవ్రీ టైమ్ వాళ్ళ వర్క్ ఇంప్రూవ్మెంట్ని బట్టి నేను డెఫినెట్లీ హైక్ చేసుకుంటాను వస్తాను, ఎంకరేజ్ చేసుకుంటాను వస్తాను. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటేనే వాళ్ళు ఇంకొంచెం బెటర్గా నేర్చుకోవాలి అని చెప్తారు. మా వాళ్ళు వచ్చి నేను హైక్ అడిగితే నేను డెఫినెట్లీ హైక్ ఇవ్వను. నాకు నువ్వు వర్క్ చూపించు, నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు. ఎవ్రీ టైం మనం నేర్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం. సో అలాంటప్పుడు నువ్వు ఎవ్రీ టైం హోంవర్క్ చేస్తూనే ఉండాలి, ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. అలా చేసేవాళ్ళు నేను ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకి హైక్స్ కూడా ఇస్తాను. ఇయర్లీ 2 times ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అండ్ మీరు నేమ్ ఎలా పెట్టారు మీ బ్రాండ్కి 24 frames అని చెప్పి? 24 frames అనేది కంప్లీట్గా టెక్నికల్ వర్డ్ అండి. ఇప్పుడు మీరు వీడియో, ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న వీడియో కానీ మీరు చూసే వీడియోస్ అన్ని కానీ ఫొటోసే. ఓకే. సో 1 secondలో 24 picturesని ఎట్ ఎ టైం ప్లే చేస్తే ఒక స్మూత్ మోషన్ వస్తుంది. ఓకే. సో అది వీడియోగా కన్వర్ట్ అవుతుంది. కంప్లీట్గా టెక్నికల్ వర్డ్. 24 frames అంటే 1 secondలో 24 pictures ఎట్ ఎ టైం ప్లే చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది, అది వీడియో. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ టెక్నికల్ వర్డ్ని పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ నేను 24 frames ఫ్యాక్టరీలో వర్క్ చేశాను. ఒక 2 years అదే మూవీ ఇండస్ట్రీలో అదే ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేశాను. ఆ నేమ్ని బాగా అడాప్ట్ చేసుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ నేమ్ అంటే. ఓకే. సో దాన్ని నా బ్రాండ్గా పెట్టాను. సో మా బ్రాండ్ రిజిస్టర్డ్ నేమ్ ఏమో ఫనీ గోగిరెడ్డి 24 frames, ఫరమ్ నేమ్. ఓకే ఓకే. మై బ్రాండ్ నేమ్ 24 frames. ఓకే ఓకే అర్థమైంది. అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? జనరల్గా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి. సో దీన్నే ఇంకొంచెం బెటర్గా ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఫిగర్ అవుట్ చేసినప్పుడు, సో ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం మీద ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీయే ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ పని దొరుకుతుంది, ఎక్కువ మార్కెట్ ఉంది, ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్ ఉంది. సో అందుకని దాన్ని నేను చూస్ చేసుకున్నాను, వెడ్డింగ్ అండ్ ఈవెంట్ ఫోటోగ్రఫీ. ఓకే. మీరు స్టార్ట్ చేసినప్పుడు టీమ్ సైజ్ ఎంత ఉండింది సార్? 2016 నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 1-2 people అండి. అది కూడా నా రూమ్లోనే ఒక చిన్న టేబుల్స్ పెట్టుకొని 1 or 2 pieces పెట్టుకొని ఒక చిన్న కెమెరా కొనుక్కొని స్టార్ట్ చేసాం 2016 నవంబర్లో. ఓకే ఓకే. అప్పుడు అన్ని వర్క్స్ మేమే చేసుకోవాలి, క్లయింట్తో మాట్లాడుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడం. సో నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేసాం. అంటే డ్రైవింగ్ నేనే చేసేవాడిని, మల్టిపుల్ చేసి దాని తర్వాత స్లోగా టీమ్ని బిల్డ్ చేసాం. ఓకే. మీకు ఫస్ట్ క్లయింట్ ఎలా వచ్చారు సార్ మీ దగ్గర? రిఫరల్ ఆర్ ఫ్రెండ్స్ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. అది ప్రూవ్ చేసుకున్నాము. ఆ ప్రూవ్ చేసుకున్న డెమోస్ తీసుకొని కొత్త క్లయింట్స్ని పట్టుకోవడం జరిగింది. ఓకే ఓకే. సో ఎవ్రీ టైమ్ లెర్నింగ్. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఏమవుతుందంటే జనరల్గా మనకి ఫస్ట్ ఒక 5 to 10 clients దొరకడం కొంచెం ఈజీనే. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరో ఒకరికి ఏదో ఒక ఈవెంట్ అవుతుంది, లేకపోతే ఏదో బర్త్డే ఈవెంట్ ఏదో ఒకటి. కానీ తర్వాత ఈ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే ఏమేమి గో త్రూ అవ్వాలి సార్? ఇది కంప్లీట్గా సర్వీస్ ఇండస్ట్రీ అండి. ఓకే. సర్వీస్లో ఎప్పుడైనా క్లయింట్ సాటిస్ఫై అయితేనే మళ్ళీ నీకు ఈవెంట్ ఇస్తాడు. అది చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఇంకొకరైనా. నీ వర్క్ నచ్చకపోతే నిన్ను ఏదో మొహటంతో నీకు సర్వీస్ అయితే ఇవ్వరు. సో కంప్లీట్గా క్లయింట్ని సాటిస్ఫై చేయాలి. క్లయింట్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటి అర్థం చేసుకొని దాంతో మన క్రియేటివ్, మన స్టోరీ టెల్లింగ్ అంతా చేసి క్లయింట్ని సాటిస్ఫై చేయాలి. దెన్ ఆటోమేటిక్గా రిఫరల్స్ వస్తాయి. డెఫినెట్లీ రిఫరల్ బేస్ మీదే మనం సస్టైన్ అవ్వగలం. అంటే స్టోరీ టెల్లింగ్ అన్నారు కదా మీరు. జనరల్గా అసలు అంటే మీరు మీ రీల్స్ కానీ లేకపోతే నేను ఏం చూసినా లైక్ యు ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అబౌట్ స్టోరీ, మెమరీస్ అనమాట. సో అసలు లగ్జరీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి నార్మల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అసలు? జనరల్గా దేనిలో అయినా, ఇది ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా ఏదైనా 2-3 క్వాలిటీస్ ఉంటాయండి. సో టాప్ క్వాలిటీ ఏంటంటే ఫోటోగ్రఫీలో సో మూమెంట్ని ఫ్రీజ్ చేయడం. సో ఈవెంట్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే లైవ్ ఈవెంట్స్ అన్ని కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్ని మనం ఫ్రీజ్ చేసి ఒక స్టోరీ లాగా చూపించగలగాలి. అంటే ఒక 5 minutes టీజర్లో ఒక 3-4 hours జరిగిన ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఏదైనా. సో మీరు చూసుకుంటే ఒక 5-6 ఈవెంట్లు ఉంటాయి. వెడ్డింగ్ అయితే ఎక్కువసేపు జరుగుతుంది. ఇన్ అవర్స్ ఫుటేజ్ని ఒక స్టోరీ లాగా 5 minutesలో చూపించగలగాలి, ఒక సినిమా లాగా చూపించగలగాలి.
దట్ ఈస్ కాల్డ్ స్టోరీ టెల్లింగ్. ఓకే ఓకే ఓకే, పిక్చర్స్లో స్టోరీ టెల్లింగ్ ఏంటంటే ఆ మూమెంట్ని ఫ్రీజ్ చేసి మనం చేసే ప్రెజెంటేషన్ ఒక స్టోరీలా ఉండాలి. అది చూసినప్పుడు వావ్, ఇంకా అవి గుర్తు రావాలి, మెమరీస్ మళ్ళీ గుర్తు రావాలి. ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్, ఓకే ఓకే వీఆర్ ఎక్స్పెక్ట్ ఆన్ దట్ యాక్చువల్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా వెడ్డింగ్ అనగానే స్టిల్స్ కానీ లేకపోతే పోజెస్ కానీ ముందుగానే చెప్పి ఓకే మీరు ఇలా దిగండి, అది కాకుండా సో యూ వాంటెడ్ టు బిల్డ్ అ స్టోరీ బిహైండ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే. ఎగ్జాక్ట్లీ. అండ్ లగ్జరీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి నార్మల్ దానికి కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లైక్ వై 24 ఫ్రేమ్స్ లగ్జరీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని ఎందుకు పెట్టుకున్నారు? లగ్జరీ మీన్స్ వీఆర్ ఏ హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, అందరూ ట్రైన్డ్ టీమ్ మా దగ్గర. ఓకే. సో హై అండ్ ఎక్విప్మెంట్ మాకేంటంటే ఫైనల్ అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మా కెమెరామ్యాన్స్ ఏదైతే ఒక స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాప్చర్ చేస్తారు ఒక ప్లాన్డ్గా, అంటే ఈవెంట్ ఎక్కడ డిస్టర్బ్ చేయం. సో ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, చాలా ఫోకస్డ్గా ప్లాన్డ్గా లైటింగ్ని మేనేజ్ చేసుకొని క్లయింట్ని మేనేజ్ చేసుకొని క్యాప్చర్ చేయాలి, ఇదర్ వీడియో ఆర్ ఫోటో వాట్ ఎవర్. సో దాన్ని అంతా క్యాప్చర్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసి క్లయింట్కి ప్రెజెంట్ చేయాలి. దాన్ని లగ్జరీగా ప్రెజెంట్ చేస్తాం లగ్జరీ గ్యాలరీలో. ఓకే ఓకే. యా, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇదే దీనికే కదా ప్రైస్లెస్ మెమరీస్, దీనికే మనం పే చేయాల్సింది. ఓకే ఎగ్జాక్ట్లీ. అండ్ నేను మీ ఆఫీస్ చూసినప్పుడు కూడా ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అ ఫోటోగ్రఫీ కంపెనీ, అంటే నాకు అట్లా అనిపించలేదు అనమాట. సో అసలు మీరు ఎలా ప్లాన్ చేస్తారు అండ్ మీ దగ్గరికి క్లయింట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీదంతా? 24 ఫ్రేమ్స్ కంప్లీట్లీ కార్పొరేట్ సిస్టమ్ అండి. ఓకే. వై హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టీమ్, మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, టెక్నికల్ టీమ్ ఉంటుంది, సో మెనీ సపోర్ట్ టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, అండ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, కంప్లీట్ టీమ్. సో మా దగ్గర ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక క్లయింట్ మనకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఈవెంట్లో వాళ్ళు బిజీ అయిపోవాలి, కంప్లీట్గా ఫోటోగ్రఫీని పట్టించుకోవద్దు. ఓకే. మా సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ మొత్తం చూసుకుంటుంది, ఎక్కడ ఎవరిని డిప్లాయ్ చేయాలి, ఏ ఈవెంట్కి ఏ టైంకి వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, దాని తర్వాత ఏ క్లయింట్కి ఎలా డెలివరీ చేయాలి. సో ఈ కంప్లీట్ కార్పొరేట్ సిస్టమ్ చేశాను నేను. జనరల్గా 90% ఫోటోగ్రఫీ కంపెనీస్ అన్ని కార్పొరేట్ పెద్ద ఫాలో అవ్వని నా ఒపీనియన్, బట్ కొంతమంది ఫాలో అవుతారు. సో ఎందుకంటే ఇది కాస్ట్లీ, ఇంతమందిని మెయింటైన్ చేయడం ఈ సీజనల్ బిజినెస్లో అంటే చాలా టఫ్. సో అయినా మేము సెట్ చేసాం, దానివల్ల ఒక స్మూత్ ట్రాన్సాక్షన్గా క్లయింట్కి డెలివరీ అవుతుంది. అండ్ మీరు చాలా టీమ్ ఉందన్నారు కదా, ప్రెసెంట్ 24 ఫ్రేమ్స్ టీమ్ సైజ్ ఎంత సార్? అరౌండ్ 100 అండి. 100 people? అరౌండ్ 100. ఓకే ఓకే. అండ్ మీరు ఒక సీజన్లో ఇయర్లీ మోస్ట్లీ ఎన్ని వెడ్డింగ్స్ చేస్తారు సార్? డిపెండ్స్ అండి, 100 to 150 వెడ్డింగ్స్ యావరేజ్గా చేస్తాం. అంటే ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బేసికల్లీ వెడ్డింగ్స్ కాకుండా ఈ మధ్య ఈవెంట్స్ కూడా బాగా చేసుకుంటున్నారు, ఈ ధోతీ సెరమనీస్, హాఫ్ శారీస్, సో బర్త్డే ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి అరౌండ్ 100 to 150 యావరేజ్గా చేస్తాం. ఓకే ఓకే ఓకే. అండ్ మీ క్లయింట్ బేస్ అంతా ఎక్కడి నుంచి ఉంటుంది? కంప్లీట్ యుఎస్ బేస్ అండి. ఓకే. మన వాళ్ళే యుఎస్కి వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఎలా ఉంటుంది అంటే యుఎస్ నుండి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. సో 90% మాకు యుఎస్ బేసే. సో అక్కడ ఇప్పుడు ట్రంప్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, కానీ లాస్ట్ 2 years నుంచి ఎలా ఉంది బిజినెస్? కొంచెం డౌనే అండి. అంటే యుఎస్ నుండి జనాలు ఇక్కడికి రావట్లేదు, సో అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. మేము అక్కడ వెడ్డింగ్స్ కూడా చేస్తాం. ఐ హ్యావ్ ఎ టీమ్ యుఎస్లో, యుఎస్ అండ్ ఆస్ట్రేలియాలో కూడా వెడ్డింగ్స్ చేస్తాం. సో అక్కడ వెడ్డింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేయడం స్టార్ట్ చేసాం. ఇది కాకుండా మాకు పొలిటికల్ సర్కిల్లో వెడ్డింగ్స్ వస్తాయి, అండ్ వివిఐపీస్, కొంచెం పెద్ద పెద్ద వెడ్డింగ్సే చేస్తాం అండి. ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ పెద్ద పెద్దగా చేస్తాం. ఓకే. అండ్ విఐపి వెడ్డింగ్స్లో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి డిఫరెన్స్? లాట్ ఆఫ్ క్రౌడ్ అండి. ఓకే. సో అంత ఈజీగా మనం విఐపి వెడ్డింగ్స్ని కవర్ చేయలేం, నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ కావాలి, లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. సో చాలా క్లమ్జీ ఉంటుంది, ఎందుకంటే అంత పీపుల్ని ఎంత మేనేజ్ చేసినా అంత ఈజీ కాదు. దాన్ని మేము ఒక 2-3 ఈవెంట్స్ చేసిన తర్వాత, 2-3 వెడ్డింగ్స్ చేసిన తర్వాత మాకు అలవాటు అయిపోయింది ఎలా మేనేజ్ చేయాలి అని. సో సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ చేస్తున్నాం పెద్ద బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ కూడా. ఓకే ఓకే. అండ్ నేను మీ దగ్గర విన్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అందులో మీరు ఏం చేస్తారు బేసికల్లీ? రీసెంట్గా నేనే క్రియేట్ చేశానండి ఒక ప్లాట్ఫామ్, విన్ అంటే వెడ్డింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్. ఒక బ్రైట్తో క్యాజువల్గా నేను కాల్ మాట్లాడుతున్నాను రీసెంట్ టైంలోనే, ఒక 6 months అరౌండ్ 1 year అవుతుంది. బ్రైట్తో మాట్లాడుతూ ఉన్నాను. ఒక 1.5 monthsలో పెళ్ళి, అంటే కొంచెం చాలా తక్కువ టైంలోనే డేట్ ఫిక్స్ అయిపోయింది, వెడ్డింగ్ ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఫోటోగ్రఫీ మాట్లాడదాం, ఫోటోగ్రఫీ మళ్ళీ దొరకరు.
చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు, మనం ఫస్ట్ పిక్ చేసేసుకుందాం అని చెప్పేసి మాట్లాడితే కొంచెం హడావుడిగా ఉన్నారు. అంటే మీరు ఏమైనా చెప్తారా, మేకప్ వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, డెకార్ వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, లాట్ ఆఫ్ పేజ్లు ఉన్నాయి, ఎవరిని పిక్ చేసుకోవాలో తెలియట్లేదు. అంటే ఇదంతా ట్రస్ట్ మీద బిల్డ్ అయి ఉంటుంది. సో ఫోటోగ్రాఫర్ని డెఫినెట్లీ అడుగుతారు, అన్ని సజెషన్స్ అడుగుతారు, కానీ మేము కొన్ని సజెషన్స్ చెప్పేవాళ్ళం, కొన్ని సజెషన్స్ చెప్పేవాళ్ళం కాదు. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రైడ్తో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, నేను ఆ బ్రైడ్కి చాలా సజెషన్స్ చేశాను. సో నాకు తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఇలా కాదు, మనం ఆ బ్రైడ్కి ఆ గ్రూమ్కి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మాట్లాడుకునేటప్పుడే మనం హెల్ప్ చేద్దాం. దీనివల్ల మనీ సేవ్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, దీన్ని మేము ఏం చేసామంటే మా టీము మేము కంప్లీట్ గ్రౌండ్ వర్క్ చేసాం. మాకున్న సర్కిల్లో కొంతమంది ట్రస్టెడ్ పీపుల్ని, లేకపోతే మార్కెట్లో ఎవరైతే డెడికేటెడ్గా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని, వీళ్ళందరినీ ఫిగర్ అవుట్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్ నుండి 5-6 మెంబర్స్ని తీసుకున్నాం. వీళ్ళని మేము క్లయింట్ బడ్జెట్, క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ ఎవరు సూట్ అవుతారనే చూసి దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం. సో గ్రాండ్ సక్సెస్, క్లయింట్స్కి అయితే వెరీ హ్యాపీ. సో దీని అంతటికి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక ఈవెంట్ తీసుకోండి లేకపోతే ఒక వెడ్డింగ్ తీసుకోండి, అది గ్రాండ్గా వస్తేనే క్లయింట్ హ్యాపీ ఫీల్ అవుతాడు. గ్రాండ్గా రావాలంటే నేను ఒక 5 చెప్తాను, ఇవన్నీ బెటర్గా రావాలి. ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా ఫోటోగ్రఫీ డిస్టర్బ్ అవుద్ది, క్లయింట్ డిస్టర్బ్ అవుతాడు. ఓకే, సో ఫస్ట్ వెడ్డింగ్ వెన్యూ బాగుండాలి, కంఫర్ట్ ప్లేస్లో, కన్వీనియంట్ ప్లేస్లో ఉండాలి అందరికీ. సో వెడ్డింగ్ వెన్యూని బేస్ చేసుకొని మనం డెకార్ బాగా చేసుకోగలం, డెకార్ బాగా చేయగలగాలి. డెకార్తో పాటు లైటింగ్ సో వెరీ ఇంపార్టెంట్, అది ఫోటోగ్రఫీకి క్లయింట్కి కూడా. అంటే నీకు రిచ్గా కనపడాలంటే లైటింగ్ బాగుండాలి కదా, నువ్వు ఎంత డెకార్ చేసినా ఫోటోగ్రఫీ కూడా లైటింగ్ కావాలా. సో లైటింగ్ బాగుండాలి. దాని తర్వాత మేకప్ చాలా న్యాచురల్గా చేయకపోతే ఫొటోస్లో అంతా ప్యాచ్ వచ్చేస్తుంది, క్లయింట్ కూడా డెఫినెట్లీ అన్సాటిస్ఫై అవుతాడు, అప్పుడు ఏం చేయలేరు. ఇంకా మేకప్ చాలా చాలా ఇంపార్టెంట్. మూవీ ఇండస్ట్రీలో అయినా, వెడ్డింగ్స్ ఆర్ ఈవెంట్స్లో అయినా బ్యూటిఫుల్గా న్యాచురల్గా కనపడాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మేకప్ ఇంపార్టెంట్. ఈ మేకప్ తర్వాత జ్యువెలరీ బ్యూటీని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత కాస్ట్యూమ్ వెరీ ఇంపార్టెంట్. సో మన డెకార్కి, అక్కడ ఉన్న లైటింగ్కి, జ్యువెలరీకి, మేకప్కి, డ్రెస్ అంతా మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అప్పుడు గ్రాండ్గా కనిపిస్తుంది వెడ్డింగ్ ఆర్ ఈవెంట్. దాన్ని మేము క్యాప్చర్ చేసినప్పుడు పిక్చర్స్ రిచ్గా వస్తాయి. ఆ క్రియేటివ్ వర్క్, ఆ మూమెంట్స్ ఇవన్నీ మేము చూసుకుంటాం, ఇట్స్ మై వర్క్. కానీ ఆ గ్రాండ్నెస్ తీసుకురావాలంటే ఇవే తీసుకొస్తాయి. సో అందుకని విన్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సో మెనీ పీపుల్ దానిలో ఇంటర్ఫియర్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము కొంతమంది మీటింగ్స్ కూడా పెట్టుకుంటాం. సో ఇండస్ట్రీలో ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే మేము కూడా గ్రో అవ్వాలి అండ్ మోర్ ఓవర్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మార్కెట్లో ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు, మేము నేర్చుకుంటూ ఉంటాం. సో ఇవంతా ఎందుకు చేస్తున్నాము అంటే డెఫినెట్లీ వెడ్డింగ్స్ ఆర్ ఈవెంట్స్ గ్రాండ్గా రావాలి అండ్ మోర్ ఓవర్ ఫోటోగ్రఫీ కూడా రిచ్గా రావాలి. సో ఫైనల్ అవుట్పుట్ మీకు ఏది చేసినా ఫోటోగ్రఫీయే. మీకు ఒక 10 years 15 years తర్వాత చూసుకోవాలి అంటే ఫొటోస్ చూసుకొని వావ్ అనిపించాలి. నాకు ఫోటోగ్రఫీలో ఇది మిస్టేక్ అయింది, లేకపోతే డెకార్ పోయింది, మేకప్ పోయింది, ఇంకోటి పోయింది అంటే ఫొటోస్ చూసినప్పుడల్లా అవి గుర్తొస్తాయి. దీనికి చెక్ పెట్టడానికే విన్ అని తీసుకొచ్చా. ఓకే, అర్థమైంది. అంటే అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో ఎగ్జాక్ట్లీ మేము సజెస్ట్ చేస్తాం. నేను దేనిలో ఇంటర్ఫియర్ కాము, మేమేమి తీసుకోండి అని కూడా ఫోర్స్ చేయము. క్లయింట్కి సజెస్ట్ చేస్తాము, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదంటే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అట్లీస్ట్ ఈ ట్రస్ట్ ఉండాలి కదా, లేకపోతే మనం ఎలా పడితే అలా బుక్ చేసుకోలేము. ఆ టైంకి రాకపోతే, ఆ టైంకి ప్రాపర్గా చేయకపోతే. సో ట్రస్ట్ మీద బిల్డ్ అవుతుంది ఇదంతా. 9 years నుండి ఇన్ని వేల వెడ్డింగ్స్ చేసామంటే బికాస్ ఆఫ్ ట్రస్ట్. మాకు కొత్త ఈవెంట్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, రిఫరల్స్ ఎక్కువ. రిఫరెన్స్ ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను రిఫరెన్స్ ఇచ్చాను 24 frames అంటే ఆబ్వియస్లీ వెళ్ళి క్లోజ్ చేసేసుకుంటాడు, ఒక్క మాట కూడా మాట్లాడరు. సో అలా నడుస్తుందండి సర్వీస్ ఇండస్ట్రీ. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక మేకప్ అన్నారు కాబట్టి మీరు ఇన్ని వెడ్డింగ్స్ చేశారు. సో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ మేకప్ సరిగా లేక బ్రైడ్ మూడ్ ఆఫ్ అయిపోయి? డెఫినెట్లీ. ఓకే. సో రీసెంట్ టైంలో కూడా చూసాను నేను, ఒక 6 months బ్యాక్, నాట్ రీసెంట్లీ, 1 year బ్యాక్, వెడ్డింగ్కి బ్రైడ్ ఎంటర్ అయిన తర్వాత ఏడుస్తుంది. ఎందుకు బ్రైడ్ ఏడుస్తుంది అంటే మేము ఎమోషన్తో ఏడుస్తున్నామో ఇంకోటేమో అనుకున్నాం. కాదు, డెకరేషన్ ఏదైతే మనం చూపించామో, సో ఒక డెకరేటర్కి నాకు ఈ డెకరేటర్ కావాలి, ఇది కావాలి అని చెప్పి ఏదైతే బ్రైడ్ చూపించిందో, బాగా కోరుకుందో నాకు అలా కావాలి డెకరేషన్ అని చెప్పి, పర్టికులర్గా ఉంటారు ఈ ఫీమేల్స్, కోరుకుందో అది క్వైట్ ఆపోజిట్ వచ్చేసింది. సో ఆ టైంలో బ్రైడ్ కానీ ఆ క్లయింట్ కానీ ఏం చేయలేరు, ఆల్రెడీ వచ్చి ఆ డెకరేటర్ కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అది ఒక 1 second లో చేంజ్ చేసేది కాదు కదా, ఒక హాఫ్ డే 1 day పడుతుంది అది డెకర్ వేయడానికి. అట్లా సర్టెన్ టైంలో మేకప్ బాగాలేదని చెప్పి
తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చినాక ఫోటోలో మేమేం చేయలేం, ఎంత చేసినా ప్యాచ్ వస్తుంది. సర్టన్ టైంలో ప్రాపర్గా డ్రెస్ సెట్ అవ్వలేదు, కాస్ట్యూమ్ సెట్ అవ్వలేదని, సర్టన్ టైంలో జ్యువెలరీ సెట్ అవ్వలేదని, సో మెనీ చూసాం. ఈ ఇంపాక్ట్ అంతా మా మీద కూడా పడుతుంది. సో క్లయింట్ ఫస్ట్ హ్యాపీగా ఉండి అది రిచ్గా వస్తే మేము కూడా హ్యాపీ కదా. సో మెనీ ఫ్యాక్టర్స్ చూసామండి. సో మెనీ ఫ్యాక్టర్స్. అండ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో అసలు డిఫరెంట్ ప్రైజెస్ ఎందుకు ఉంటాయంటారు? బేసికల్లీ డిఫరెంట్ ప్రైసెస్ ఎందుకు ఉంటాయంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది, ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి. సమ్ పీపుల్ తక్కువ ఛార్జ్ చేసి తక్కువ డెలివరీస్ ఇవ్వచ్చు, వారి వర్క్ స్టైల్ అంతే. సమ్ పీపుల్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చే డెలివరీస్ కానీ వాళ్ళు ఇచ్చే వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఆర్టిస్టిక్ వర్క్ అండి, క్రియేటివ్ వర్క్. దీనికి ప్రైసెస్ మనం ఫిక్స్ చేయలేం. సర్టన్ ప్రైస్లో నువ్వు చేయాలి, సర్టన్ ప్రైస్లో నువ్వు ఎందుకు చేయలేరు అని మనం అడగలేం. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సిస్టమ్, ప్రైసెస్, సెటప్ అంతా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రొడక్ట్లో అయినా సర్వీస్లో అయినా ఎక్కడైనా 2-3 క్వాలిటీస్ ఉండడం కామన్, రైట్? ఇప్పుడు మేము కార్పొరేట్ ఆఫీస్ రన్ చేస్తున్నాం, మాకు వెరీ ఎక్స్పెన్సివ్. దాని తర్వాత హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడుతున్నాం. రీసెంట్గా నికాన్ రిలీజ్ చేసిన సినిమా లైన్ కెమెరాస్ వాడుతున్నాం హై ఎండ్ క్వాలిటీ రావడానికి. అది క్వాలిటీ రావడానికి కెమెరాస్ హెల్ప్ అవుతాయి. దాని తర్వాత ఒక టీము, స్ట్రక్చరు, ఒక ప్రాసెస్, ప్రొసీజరు, లగ్జరీ గ్యాలరీస్లో క్లయింట్కి డెలివరీ ఇవ్వడము, సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్. మా దగ్గర ఉండే వాళ్ళని ఫోటోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అంటే మానేసాం. క్రియేటివ్ ప్రొఫెషనల్స్, స్టోరీ టెల్లర్స్, క్రియేటివ్ ఆర్టిస్టు ఇలా అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ గేమ్ చేంజర్ ఉంటుంది. సో దట్స్ వై మేము ఎక్కువ ఛార్జ్ చేస్తాం, అదే అవుట్పుట్ ఇస్తాం. ఓకే, అర్థమైంది. అండ్ 24 ఫ్రేమ్స్కి యూఎస్పీ అంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా వీఆర్ కంప్లీట్లీ స్టోరీ టెల్లర్స్ అండి. ఓకే, నేను నా కంపెనీని ఏం చేయాలనుకుంటున్నానంటే ఏదన్నా ఈవెంట్ ఆర్ వెడ్డింగ్ ఏదున్నా 24 ఫ్రేమ్స్ గుర్తు రావాలా. ఓకే, సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో దాంతో అలా తీసుకెళ్ళాలి కంపెనీని అనేది నా మోటో. ఓకే, ఆల్రెడీ మీరు చాలానే చేస్తున్నారు, ఆల్రెడీ చాలా తీసుకెళ్లారు. ఓకే, అండ్ ఫోటోగ్రఫీలో ఇప్పుడు బిగినర్స్కి మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఈ 3 లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో కష్టం. అంటే ఓపెక్గా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందంటే లాస్ట్ 4-5 years బ్యాక్ తీసుకుంటే ట్రెండ్ కొంచెం స్లోగా అయ్యేది. ఇప్పుడు 10x స్పీడ్లో పరిగెత్తుతుంది ట్రెండ్. దాన్ని నువ్వు ఫాలో అయ్యి నీ క్రియేటివ్ వర్క్ని ప్రూవ్ చేసుకోగలగాలి, లేదంటే మనం నిలబడలేం. ఎవ్రీ టైం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. సో అది నేను చాలా తక్కువ చూసాను ఇప్పుడున్న పీపుల్లో. ఓకే, ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే కార్పొరేట్లో ఉన్న వాళ్ళు కూడా ఓకే ఇది నా ప్యాషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కానీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ టు ఈవినింగ్ నువ్వు కవర్ చేస్తూనే ఉండాలి ఈవెంట్స్. సో మీరు ఏదన్నా స్టార్టింగ్ డేస్లో మీరు ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అబ్బాయి ఏంటి ఇంత హెక్టిక్గా ఉంది ఫీల్డ్ అనిపించిన ఈవెంట్ ఏమన్నా? డెఫినెట్లీ ఉంటుందండి. ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ అనేది సీజనల్ బిజినెస్ అండి. ఇయర్ మొత్తంలో ఒక 6-7 months బిజీ ఉంటాం, దాని తర్వాత అంతా కొంచెం ఖాళీ ఉంటుంది. సో ఆ ఉన్నప్పుడు ప్లాన్డ్గా చేసుకోవాలి. డెఫినెట్లీ కష్టం ఉంటుంది. మేము కూడా చేస్తాం. మార్నింగ్ ఒక వెడ్డింగ్ చేస్తే ఈవినింగ్ ఇంకో వెడ్డింగ్ చేస్తాం. ఓకే, సో ఈ రోజు ఎక్కడ వెడ్డింగ్ చేస్తే నెక్స్ట్ విజువల్లో చేస్తాం. ఈ రోజు టీం బెంగళూరులో ఉంది, మళ్ళీ రేపు వచ్చి హైదరాబాద్లో వెడ్డింగ్ చేయాలి. సో అది కొంచెం ప్లానింగే చేస్తాం. ఓకే, అండ్ మీకు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు టీం ఉంది ఆబ్వియస్లీ, కానీ స్టార్టింగ్ డేస్లో అబ్బా అనిపించిన అంటే కొంతమంది ఎవరైతే క్లయింట్స్ ఉంటారో క్లయింట్స్ కూడా ఫైర్ అయిపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి కూడా కోపం వచ్చేస్తుంది, అట్లా వచ్చిన సందర్భాలు? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ వస్తాయి. నేనే కాదండి, ఏ ఫోటోగ్రాఫర్ అయినా ఓకే డెఫినెట్గా బ్యాక్ టు బ్యాక్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు టైడ్ అయిపోతారు. ఏ ఫోటోగ్రాఫర్కైనా నాతో పాటు నన్ను తీసుకున్నా లేకపోతే ఏ ఫోటోగ్రాఫర్ తీసుకున్నా బ్యాక్ టు బ్యాక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. టఫే ఉంటుంది, తప్పదు, ఇంకా ఈ ఫీల్డ్లో తప్పదు. ఇంకా ఆ టైంలో చేసుకుంటేనే కదా. దెన్ ఈవెంట్కి వెళ్ళిపోయిన తర్వాత క్లయింట్ కోఆపరేషన్ కరెక్ట్గా ఉంటే ఫుడ్ తినడు, ఇవన్నీ మర్చిపోతాడు, కంటిన్యూగా వర్క్ చేస్తాడు. ఒక 4 hours అయిపోయింది ఇంకా నేను చెయ్యను, ఇలాంటివి ఉండవు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ దగ్గర. అది తెల్లారిపోయినా పర్లా, క్లయింట్ కోఆపరేట్ చేశారు, అక్కడ ఈవెంట్ బాగా జరుగుతుంది అంటే ఇంకా ఆ దాసలో పడిపోతారు. ఇప్పుడు మా టీం కూడా అంతే, మా టీం అయినా బయట అయినా ఎవరైనా అంతే. ఆ వర్క్లో పడిపోయి చేస్తూనే ఉంటారు. దెన్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్క్. సో ఆ ఫ్లోలో ఇంట్రెస్ట్గా వెళ్ళిపోద్ది. ఉన్న వాళ్ళందరూ క్రియేటివిటీ ఉంటేనే లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటేనే ఫీల్డ్కి వస్తారండి. వాళ్ళకి ఒక్కసారి కెమెరా పట్టుకున్న తర్వాత ఇంక మారిపోతారు వాళ్ళు, వర్క్ చేస్తానే ఉంటారు. సో చాలు ఇంత డబ్బులు ఇచ్చారు, ఇక్కడ వర్క్ చేయాలి, ఇంకెక్కువ వర్క్ చేయకూడదు అని ఏముండదు.
ఓకే. అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి క్లయింట్ కోఆపరేట్ చేస్తే ఆ ఈవెంట్ ఇంకెంత బాగా కవర్ చేయాలని చేస్తూనే ఉంటారు. ఓకే. 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 అండ్ మీ మీద కోపపడిన క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా డెఫినెట్లీ స్టార్టింగ్‌లో? ఉంటారండి. ఓకే. ఏదైనా ఒక ఇన్సిడెంట్? అన్నీ ఉంటాయండి. సో బేసికల్లీ ఈ మోహన్ బాబు గారి ఈవెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంటది. డిసిప్లిన్ ఉంటది. హ్మ్. సో దానికి తగ్గట్లా ప్లాన్ చేస్తాం. బట్ ఎక్కడో మిస్టేక్స్ జరుగుతాయి. హ్మ్. మిస్టేక్ జరిగినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఫేస్ చేయాల్సి ఉంటది. ఓకే. సో అంటే సి మేము లాట్ ఆఫ్ క్లయింట్స్ వర్క్ చేస్తాం. ఒక్కొక్క ఫ్యామిలీ ఒకలా ఉంటుంది, ఇంకొక ఫ్యామిలీ ఇంకోలా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషనల్ ఇంకోలా ఉంటుంది, ఇంకొక ట్రెడిషన్ ఇంకోలా ఉంటుంది. సో మేము ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము అడాప్ట్ చేసుకోవడం నేర్చుకున్నాం. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండే వైబుని బట్టి మేము మ్యాచ్ చేసేసి చేస్తూ ఉంటాం. కొంతమందితో మా టీం కలిసిపోద్ది. ఓకే. 4-5 ఈవెంట్ చేసేసరికి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ కజిన్స్కి, వాళ్ళ దగ్గర వాళ్ళకి అండ్ ఫోటోగ్రాఫర్స్కే బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక బ్రైడ్ ఈవెంట్ తీసుకోండి, ఒక 4-5 అవర్స్ జరిగిద్ది. మా టీం మార్నింగ్ వెళ్ళి వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోతారు. వాళ్ళ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా మా టీం అక్కడే ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉంటాయి, అలా కలిసిపోతాం కొంతమందితో. సో డిఫరెంట్ అండి, అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఓకే. అండ్ అది కాదు సార్, అంటే లైక్ నాకున్న డౌట్ ఏంటంటే ఒక్కొక్క ట్రెడిషన్లో ఒక్కోలా ఉంటుంది. అంటే మన రిలీజియన్ని బట్టి కానీ, మ్యారేజ్ అనగానే ఇప్పుడు మనకేంటంటే కొన్ని ఈవెంట్స్ 100% ఇది క్యాప్చర్ చేయాలి. ఓకే. అండ్ కొంతమంది సైడ్ ఏంటంటే అదంతా మ్యాండేటరీ కాదు. అట్లా ఏదైనా మిస్ చేసి క్లయింట్ మీరు ఎందుకు ఈ ఫోటో క్యాప్చర్ చేయలేదు అట్లా కూడా ఉంటాయి? డెఫినెట్లీ ఉంటాయండి. బేసికల్లీ ఏంటంటే ఈవెంట్స్ లైవ్లో జరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు హడావుడిలో ఉంటారు. సో కొంచెం హరీబరీ జరుగుతూ ఉంటాయి కొన్ని ఈవెంట్లో. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ చేస్తారు, ఈ ఫోటో ఎందుకు రాలేదు, ఇది తీయొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా అని అంటే. సో కామన్గా ఇవి వస్తూనే ఉంటాయి. కానీ మేము ఇవి మాకు ముందే తెలుసు కాబట్టి వీ ప్లాంట్ డెఫినెట్లీ ప్లానింగ్గానే మేము చేస్తాం. అంటే ఏ ఈవెంట్ ఎలా ఉన్నా, ఏ ఇంపార్టెంటో అవి మిస్ చేయకుండా మ్యాక్సిమం కవర్ చేసేస్తాం. ఇంకెక్కడో 1-2 తప్పులు జరుగుతూనే ఉంటాయి, కామన్. ఓకే. ఇప్పుడు వచ్చే బిగినర్స్కి ఒక మంచి కెమెరా బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనుక్కోవాలి అంటే ఏం చెప్తారు మీరు? కెమెరాస్లో 3 కంపెనీస్ ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ అండి. ఓకే. నికాన్, కెనాన్ అండ్ సోనీ. ఏదైనా ఎంట్రీ లెవెల్ కెమెరా తీసుకోవచ్చు ఇనిషియల్ స్టేజ్లో. అప్పుడు మీకు ప్రాక్టీస్కి పనికి వస్తుంది, అది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ప్రాక్టీస్కి పనికి వస్తుంది. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ రాదు. దెన్ స్లోగా ఇన్వెస్ట్ చేసుకోండి. జనరల్గా నేనైతే కెమెరా కొనలేదు. కంపెనీ పెట్టేంత వరకు కూడా నాకు ఓన్ కెమెరా లేదు. అవునా? కంపెనీ పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఒక కెమెరా కొన్నాను. ఓకే. అప్పటి వరకు ఎలా చేస్తారు? అప్పటి వరకు డిపెండ్ అయ్యేవాళ్ళు. నేను జాబ్ చేసినప్పుడు కెమెరాస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన విష్ణు గారి కెమెరా వాడేవాళ్ళం. సో ఇంకా వేరే ప్రొడక్షన్కి వెళ్తే వేరే ప్రొడక్షన్ కెమెరా వాడేవాళ్ళం. సో అట్లా మీరు కెమెరా కొనలేదు? నేను కెమెరా కొనలేదు. ఓకే. సో నేను డైరెక్ట్గా ప్రొఫెషనల్ కెమెరానే కొనుక్కున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 3 బ్రాండ్స్లో కూడా సార్ ఎంట్రీ లెవెల్ కెమెరా అంటే ఎంత ఉంటుంది ప్రైస్? ఎనీథింగ్ అండి, ఏ బ్రాండ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ నేను నికాన్ని సజెస్ట్ చేస్తాను. ఓకే. నికాన్లో బెటర్, కంఫర్టబుల్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో నికాన్ బెస్ట్. ఓకే. అంటే ప్రైస్ ఎంత ఉంటుంది సార్? డిపెండ్స్. ఎంట్రీ లెవెల్ కెమెరాస్ 2.5 lakh 3 lakh నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. 3 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. అంటే టోటల్ కిట్ చెప్తున్నాను. ఆ కిట్ ఉంటే మీకు ఇంకొంచెం అలవాటు అవుతుంది. ఓకే. అండ్ మీరు ఒక ఈవెంట్ కవర్ చేయడానికి మోస్ట్లీ మీకు ఎన్ని కెమెరాస్ పడతాయి సార్? డిపెండ్స్ అండి. అంటే ఒక ఈవెంట్ అంటున్నారా, ఓవరాల్ ఒక క్లయింట్ మొత్తం కవర్? ఒక వెడ్డింగ్ తీసుకుంటే 8 కెమెరాస్ 6 కెమెరాస్ అలా పెడతాం. అంటే డ్రోన్ యాడ్ చేస్తే ఇంకా 7 కెమెరాస్ అలా అవుతాయి. సో ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్కి అయితే 10-15 కెమెరాస్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకే. అర్థమైంది. అండ్ అదే నేను రీసెంట్ రీల్లో చూసాను అనమాట, ఒక 100 కెమెరాస్ మీరు అంతా తీసుకొచ్చేసి. అండ్ నికాన్తో కొలాబరేషన్ ఎలా అయింది సార్ మీకు? ఇదైతే అసలు మేమే నమ్మలేదండి. జనరల్గా ఒక నికాన్ కంపెనీ నుండి ఇక్కడ స్టేట్లో ఎవరైతే హెడ్ ఉంటారో అక్కడ నుండి కాల్ వచ్చింది మాకు. కాల్ వచ్చి, సో సార్ మీ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేసాము, మేము చూస్తున్నాము తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్లో ఎవరు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, మేము కొలాబరేట్ అవుదాం అనుకున్నాం, ఇన్ఫ్లుయెన్సర్ లాగా చేసి మీతో ఆ బ్రాండ్ కొలాబరేషన్ అవుదాం అనుకుంటున్నారు. నేను అనుకున్నాను వీళ్ళు నికాన్ అనేది చాలా పెద్ద కంపెనీ, గ్లోబల్ లీడర్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నికాన్ కంపెనీ, సో మన కంపెనీని ఎందుకు అప్రోచ్ అవుతుందని లైట్ తీసుకున్నాను. దెన్ ఒక 2-3 days తర్వాత వాళ్ళే నా ఆఫీస్ విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత మేము కొన్ని ప్రొఫైల్స్ తీసుకున్నాము. వీఆర్ ప్లానింగ్ టు కొలాబరేట్ సమ్ అదర్ కంపెనీస్. దానిలో ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఒక రోల్ ఉంటుంది, మీరు నికాన్ ఎక్విప్మెంట్ వాడి నికాన్తో ఉండాలి అన్నట్టు మాట్లాడారు. దెన్ నైస్, గుడ్ ఆపర్చునిటీ, దీన్ని అసలు మిస్ చేసుకోకూడదు. అండ్
నికాన్ కెమెరా ఎక్స్ట్రాడినరీ షార్ప్నెస్, అసలు టెక్నికల్గా మాకు చాలా ఇష్టం. సో అది అప్రోచ్ అవ్వడం నాకు ఇంకా బెటర్ అనిపించింది. దెన్ ఓకే అని చెప్పి అగ్రిమెంట్ ప్రాసెస్ చేసి అఫీషియల్ నికాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను చేశారు. అండ్ మా కంపెనీని కొలాబరేషన్ అయింది నికాన్ ఇండియాతో. సో అది 24 ఫ్రేమ్స్కి గేమ్ చేంజర్ అండి. కోవిడ్ తర్వాత ఇమీడియట్లీ 2022లో ఈ ఆఫర్ వచ్చి దాన్ని సిగ్నేచర్ చేయడం, దాన్ని నాకు అవేర్నెస్ అవ్వడం, లేకపోతే నికాన్లో పోస్ట్ చేయడం. సో 24 ఫ్రేమ్స్కి మంచి మైలేజ్ ఇచ్చింది. దెన్ అండ్ మాకు చాలా కంఫర్టబుల్. నేను అప్పుడే అరౌండ్ ఒక 60-70 lakhs ఎక్విప్మెంట్ కొనేసాను నికాన్ ఇండియా నుండి. ఒక రీజనబుల్ ప్రైసెస్తో నాకు ఒక స్పెషల్ ప్రైస్తో ఇచ్చారు. ఆ కెమెరాస్తో మేము ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేసాం. దెన్ అప్పటి నుండి పెద్ద గేమ్ చేంజ్ అయిపోయింది 24 ఫ్రేమ్స్కి. ఓకే. అండ్ జనరల్లీ సార్ ఇప్పుడు నికాన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీ రోల్ ఏంటి, అంటే ఎందుకు కొలాబరేట్? జనరల్గా నికాన్ అనేది గ్లోబల్ బ్రాండ్. సో వాళ్ళు అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చి వాళ్ళ బ్రాండ్ని పాడు చేసుకోరు. సో వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే వీళ్ళ జర్నీ ఏంటి, సో వీళ్ళు ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళ రివ్యూస్ ఏంటి అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి డెఫినెట్లీ వీళ్ళే సూటబుల్ మన బ్రాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అని చెప్పి పిక్ చేసుకుంటారు. సో నేనేంటంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చారని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయనండి. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్స్ట్రాడినరీ కెమెరాస్, మరి కంఫర్టబుల్ ఉంటాయి లెన్సెస్ అన్ని కూడా, వెరీ ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లైట్ వెయిట్ కెమెరాస్. సో ఎన్నో ఇప్పుడు ఒక 500-600 కెమెరాస్ కొనిపించుంటాను అందరికి, సజెస్ట్ చేస్తాను, గుడ్ సజెషన్. సో అలా కెమెరాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, కొన్ని వర్క్ షాప్స్ చేస్తాము, వాళ్ళ లాంచింగ్ ఏంటికి అటెండ్ అవుతాము. సో కొత్త కెమెరాస్ వస్తే బ్రాండ్ న్యూ కెమెరాస్ కొంటాము, సో వాటితో మేము వర్క్ చేస్తాము. సో నికాన్ నుండి ఒక కొత్త మోడల్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు iPhone 17 Pro Max లేకపోతే 16 Pro Max ఇలా కొత్త రిలీజ్ అవుతాయి కదా, ఆ రిలీజ్ అయ్యే ఒక 2-3 months ముందే కెమెరాస్ మా దగ్గరికి వస్తాయి. సో మేము దాంతో షూట్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం, దానిలో ఉన్న ఎర్రర్స్ చెప్తాము, లేకపోతే ఇంకోటి చెప్తాము. ఇలా ఇండియా మొత్తం మీద ఒక 10-15 members ఉన్నాము. మా అందరి దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ దానిలో కొన్ని మోడిఫికేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దెన్ దాని తర్వాత రిలీజ్ ఉంటుంది. ఓకే, అఫీషియల్ గా మీరు కెమెరా టెస్ట్ కూడా చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి, బిఫోర్ రిలీజ్. ఓకే, బిఫోర్ రిలీజ్. ఎందుకంటే కెమెరా వాడితేనే కదా దానిలో ఉన్న లూప్స్ తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు అర్థం అవుతుంది నాకు, మీరు ఆర్టిస్టిక్ లెవెల్ అంటే కెమెరాని టెస్ట్ చేసే లెవెల్లో కెమెరా. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో వెరీ ప్రౌడ్ అండి, ఆ కెమెరా రిలీజ్ అవ్వకముందే కెమెరా మా కంపెనీకి వస్తుంది, మేము దాని కెమెరా వాడతాం. సో మాకు పిచ్చి కదా, కొత్త కెమెరా రిలీజ్ అవుతుంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు 16 Pro Max 17 Pro Max రిలీజ్ అయితే జనాలు ఎలా కొంటున్నారు, ఫోటోగ్రాఫర్స్ కొంచెం జబ్బు ఉంది. ఏ కెమెరా రిలీజ్ అయినా, ఏ లెన్స్ రిలీజ్ అయినా డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు ఉన్నా లేకపోయినా ఇన్వెస్ట్ చేసేస్తాం. ఓకే, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? అంతా గట్టిగానే చేసామండి, lakhs of worth ఎక్విప్మెంట్ తీసుకున్నాం. 1 crore ఎక్విప్మెంట్ కొని ఉంటాను నికాన్ నుండి యావరేజ్గా ఫ్రమ్ 2022 నుండి. రీసెంట్ కూడా ఆర్డర్ పెట్టాను, 30 lakhs వర్త్ సినీ లైన్ కెమెరాస్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు సినిమా లైన్ కెమెరాస్తో ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ కవర్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు అంటే ఈ ఇండస్ట్రీలో సీజనల్ డిప్ ఉంటుంది ఎప్పుడైనా, అదే పెద్ద. కానీ మీరేమో చూస్తే కార్పొరేట్ ఆఫీస్ తీసుకొని అందులో పీపుల్ని పెట్టి లిటరలీ, అంటే ఇదేదో వీళ్ళంతా ఫోటోగ్రాఫర్స్ అలా కాకుండా ప్రొఫెషనల్ కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకి ఐడి కార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ యు ఆర్ మేనేజింగ్. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ సీజనల్ డిప్ని మీరు? జనరల్గా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోనే సీజనల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు బేసికల్లీ ఒక 12 monthsలో 6 to 7 months ఫుల్ వర్క్ ఉంటుంది, దాని తర్వాత వర్క్ ఉండదు. అంటే వర్క్ ఉండదు మీన్స్ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాం, ట్రైనింగ్ అవుతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, ఫండ్స్ రావు. సో మాకు ఇక్కడ వచ్చిందని మళ్ళీ ఆ 4-5 months మేనేజ్ చేయాలి, చాలా టఫ్. పెద్ద డబ్బులే ఉండవండి, ఇది ప్యాషను, పిచ్చి, ఆ కెమెరా పిచ్చి, ఆ ప్యాషన్, ఆ ఎమోషన్స్ కవర్ చేయాలి, అదొక పిచ్చి మాకు. దాంతో కవర్ చేస్తా కానీ పెద్ద పైసలు సంపాదించాలంటే ఫోటోగ్రఫీలో పెద్ద ఏం రావు, యావరేజ్ అయిపోతాయి. బట్ ఎంతో కొంత ఎండింగ్కి కొంత మిగులుతాయి. ఓకే. అండ్ 24 frames ఇయర్లీ రెవెన్యూ ఎంత ఉంటుంది సార్? ఆల్మోస్ట్ డిపెండ్స్ అండి, ఒక యావరేజ్గా ఒక 100-150 వెడ్డింగ్స్ చేస్తాం. సో డిపెండ్స్, సమ్ టైమ్స్ అప్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ లో ఉండొచ్చు. యావరేజ్గా చెప్పండి. డిపెండ్స్ అండి, అంటే ఒక 6-7 crore రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఓకే, అర్థమైంది. అండ్ ఇంకొకటి, ఈ సీజనల్ డిప్తో పాటు కొన్నిసార్లు ఏంటంటే సంహౌ లైక్ మీ సేల్స్ పీపుల్ వల్లనో ఏదో ఒక దానివల్ల సీజన్ ఉన్నా కూడా తక్కువ వెడ్డింగ్స్ క్లోజ్ అవ్వడం, ఇట్లాంటివి కూడా ఫేస్ చేస్తారా?
లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి అయితే మాకు ఈ ప్రాబ్లం లేదండి. కొన్ని వెడ్డింగ్స్ మేమే చేయలేకపోతున్నాం, కొన్ని ఈవెంట్స్ మేమే చేయలేకపోతున్నాం, సారీ అని చెప్పే పొజిషన్లో ఉన్నాం. అవునా? సో ఎందుకంటే బియాండ్ ఈవెంట్ వచ్చింది, దీన్ని ఎలా అయినా కవర్ చేసి పైసలు తీసుకోవాలి అనేది మా స్ట్రాటజీ కాదు. ఓకే. మనం ఎంతవరకు చేయగలం, మన టీం ఎంతవరకు ఉంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, బ్యాకప్ టీమ్ని బ్యాకప్ టీమ్గా పెడతాం. సో అట్లా నో చెప్పే పొజిషన్లో ఉన్నాం కానీ బట్ తక్కువ ఈవెంట్స్ బుక్ అవ్వడం అలా అయితే లేదండి. ఫుల్ ప్యాక్లోనే ఉంటాం. సో సీజన్లో ఉన్న బిజీ డేట్స్ అన్ని మ్యాక్సిమం ప్యాక్లోనే ఉంటాం. సో చాలా రిజెక్షన్స్ ఉంటాయి, మేమే చేయలేకపోతాం కొన్ని. ఓకే 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 అర్థమైంది. అండ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడం మీకు ఎలా అనిపించింది? వెరీ ప్రౌడ్ అండి, వెరీ ప్రౌడ్. ఒక అంటే చాలా ఈవెంట్ చేస్తారు. దిస్ ఇయర్ ఏంటంటే ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ని చాలా బిగ్గా చేశారు. చాలా పెద్ద, చాలా బిగ్గా, చాలా క్రౌడ్, సో మెనీ, అసలు ఒక ఎక్స్పో పెట్టారు, సో మెనీ పెట్టారు. దానిలో ఫస్ట్ డే ఫస్ట్ గెస్ట్గా నన్నే పిలిచారు, నాకు ఒక సెషన్ ఇచ్చారు. సో చేసాం, బాగా చేసాం. అది వెరీ ప్రౌడ్ మూమెంట్ 24 ఫ్రేమ్స్కి. అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అలాంటి ఫెస్టివల్స్కి కానీ అలాంటి ఎక్స్పోస్ కానీ నేనే వెళ్ళేవాడిని. అప్పుడు నేను ఎవరో. సో ఇప్పుడు నేనే గెస్ట్గా వెళ్ళడము, అది ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ నేనే చెప్పడము, నాతో పాటు ఉన్న ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళు కూడా నాకన్నా చాలా సీనియర్స్, ఫోటోగ్రఫీలో చాలా ఇయర్స్ నుండి చాలా చేసిన వాళ్ళే, గేమ్ చేంజర్స్ చేసిన వాళ్ళే. వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి, వెరీ ప్రౌడ్ మూమెంట్. సో బేసికల్లీ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్స్ కోసం కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. భూపాల్ కుమార్ గారు, అభిమన్యు గారు, సో అండ్ సో టీమ్ ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ కోసం కష్టపడతారు. వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ గ్రోత్, ఫోటోగ్రాఫర్స్ కోసం తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, వీళ్ళందరూ దీనికోసం కష్టపడతారు. వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ ఈవెంట్కి నేను గెస్ట్గా పిలవడం జరిగింది. నేను వెళ్ళాను. అర్థమైంది. అండ్ ఈ అసోసియేషన్లో కూడా సార్ రూల్స్ ఏమైనా ఉంటాయా మీకు? జనరల్లీ ఫోటోగ్రఫీ అలా ఏమి ఉండదండి. అంటే బేసికలీ ఆ రూల్స్ కానీ అసోసియేషన్స్ కానీ పెద్ద ఏమి ఉండవు. ఓకే. సో కంపారిటివ్లీ అందరం కలుస్తూ ఉంటాం. ఫౌండర్స్ అసోసియేషన్ అని చెప్పి ఉంది. టాప్ 10-15 వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ ఈవెంట్ ఫోటోగ్రాఫర్స్ కలుస్తూ ఉంటాం. నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం. ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరు ఇంతకు చెప్పాను కదా, ఎవరి వర్క్ స్టైల్ వాళ్ళకుంటుంది, ఎవరి ప్రాసెస్ వాళ్ళకుంటుంది. సో అట్లా ఎవరిని మ్యాచ్ చేయలేం, ఎవరిది వాళ్ళదే. ఓకే. ఈ పాత్లో లాస్ట్ 15 ఇయర్స్ మీరు కెమెరా పర్సన్ కావండి, బిహైండ్ ద కెమెరా ఉండి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మీరు బయటికి రావడం, లైక్ మీరు ఏమంటారు కాంటెంట్ క్రియేట్ చేయడం, ఎలా అనిపిస్తుంది ఇదంతా? బేసికల్లీ ఒక 6 months బ్యాక్ అండి ఒక రియలైజేషన్ వచ్చింది. బేసికల్లీ మేమంతా బ్యాక్ ఎండ్లోనే ఉండేవాళ్ళం. ముందంతా ఈ వర్క్, కెమెరా, లేకపోతే ఇంకోటి ఇవంతా రెగ్యులర్ వర్క్ చేస్తాం. కానీ మా దగ్గర ఇంత కార్పొరేట్ సిస్టమ్ ఉంది, ఇంతమంది క్లయింట్ని సాటిస్ఫై చేసాము, లేకపోతే మా దగ్గర ఈ లెవెల్ ఆఫ్ వర్క్ ఉంది, మేము ఈ లెవెల్లో చేయగలుగుతున్నామని మార్కెట్లో చెప్పాల్సి వస్తుంది. అలా చెప్తేనే క్లయింట్స్ వస్తున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. దానివల్ల నేను ముందుకొచ్చి ఉన్న ఫ్యాక్ట్స్ని ముందు చెప్పాల్సి వస్తుంది. సో నేను అందుకే బయటకు వచ్చి మార్కెట్ చేస్తున్నానండి. ఓకే ఓకే అర్థమైంది. అండ్ కంపేర్ టు మీరు చేసే మార్కెటింగ్కి మిగిలిన వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? డిపెండ్స్ అండి. అంటే వర్క్తోనే మార్కెటింగ్ చేసుకోవాలి. ఫోటోగ్రఫీ కంప్లీట్లీ క్రియేటివ్ ఫీల్డ్, వర్క్తోనే మార్కెటింగ్ చేసుకోవాలి. సో మన వర్క్ చూపించి వర్క్ తెచ్చుకోవాలి. సో చేసిన వర్క్ వాళ్ళని సాటిస్ఫై చేసి రిఫరెన్స్ తెచ్చుకోవాలి. దాని మీద నడుస్తుంది. ఇప్పుడు కొత్త వ్యక్తి కంపెనీ పెట్టేసి నాకు ఈవెంట్స్ అన్ని రావాలంటే ఎవరెవరు ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. దాన్ని బిల్డ్ అవ్వడానికి మాకు 9 years పట్టింది. సో మా మార్కెటింగ్ మాది, జనాల మార్కెటింగ్ జనాలది. సో అంతే, మేము ఫ్యాక్ట్ చెప్పి ఈవెంట్స్ తీసుకొని సక్సెస్ చేయాలని చూస్తున్నాం అంతే. ఓకే ఓకే. అండ్ మీరు జనరల్గా ఇప్పుడు ఫోటోగ్రఫీ కంపెనీ పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జనరల్గా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. కాకపోతే మీరు ఒక 5-6 years వెయిట్ చేయగలిగే మీ దగ్గర స్టెబిలిటీ కానీ స్టాండర్డ్ కానీ ఉండాలి. ఓకే ఓకే. ఒక 1 dayలో ఇది అవ్వదు. 1 yearలో కూడా లాట్ ఆఫ్ టైం. ఓకే. లాట్ ఆఫ్ టైం. మాకు ఒక మంచి వెడ్డింగ్ రావడానికి 1.5 years పట్టింది. ఓకే. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి. మా దగ్గర కాన్ఫిడెంట్ ఉంది, చేయగలం. బట్ నువ్వు ప్రూవ్ చేసుకొని ఒకటి చూపించాలి. మూవీ ఇండస్ట్రీ లాగే ఒక అవకాశాన్ని ప్రూవ్ చేసుకొని సాటిస్ఫై చేయగలిగితే దెన్ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యా. సో అన్ని రోజులు నువ్వు నిలబడగలిగితే యూ కెన్ డూ ఇట్. ఓకే, నిలబడగలగాలి. ఓకే, గాట్ ఇట్. అండ్ జనరల్గా వెడ్డింగ్స్కి ఈవెంట్ ప్లాన్ చేసుకునే క్లయింట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఇప్పుడున్న సినారియోలో 200% వెడ్డింగ్ ఆర్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయితే చాలు, ఇమీడియట్లీ మీరు ఇవన్నీ బుక్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫోటోగ్రఫీ, వెన్యూస్, మేకప్, జ్యువెలరీ ఆర్ వెడ్డింగ్ డెకరేటర్ ఆర్ ఈవెంట్ ప్లానర్, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇవి ముందు ప్లాన్ చేసుకోకపోతే ఒక ప్రాపర్
టెక్నీషియన్ కానీ ప్రాపర్ వెండర్ కానీ మీకు దొరకడు. హైలీ ఇంపాసిబుల్ సీజనల్ బిజినెస్లో. సో ఫస్ట్ చాలా ఎర్లీగా బుక్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, అప్పుడు మనీ కూడా సేవ్ అవుతుంది. ఎర్లీగా బుక్ చేసుకున్నప్పుడు ప్రైసెస్ ఒకలా ఉంటాయి. దగ్గరకు వస్తున్న కొద్దీ బుకింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మా దానిలో చూడండి, ఫస్ట్ 2-3 వెడ్డింగ్స్కి డెఫినెట్లీ ఒక ఛార్జ్ చేస్తాం. దెన్ 4-5 వస్తుంది అంటే డెఫినెట్లీ మేము పైసలు పెంచేస్తాం, అంటే ఐ మీన్ హైక్ అవుతుంది. ఎందుకంటే ఇంకా దాన్ని బియాండ్ మేము తీసుకోలేం కదా. ఒక 5 వెడ్డింగ్స్ తీసుకున్నాం అంటే ఎనఫ్. అంతకు మించి ఇంకా 6th-7th వెడ్డింగ్ మేము అంత రిస్క్ చేయం. షూట్ చేసేయచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఆన్ టైంకి కమిటెడ్ టైంకి డెలివరీ చేయాలి కదా. సో అదొకటి సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి, అందరూ ఈవెంట్ మేనేజర్లు అయిపోతారు. ఎలా బ్రైడ్ అండ్ గ్రూము వాళ్ళ పేరెంట్స్ అందరూ ఈవెంట్ మేనేజర్లు అయిపోతారు. అలా వద్దు, ఒక డెడికేటెడ్ ఈవెంట్ మేనేజర్ని హైర్ చేసుకోవాలి, లేదా మీ ఫ్యామిలీలో ఒక పర్సన్కి అసైన్ చేసేయాలి. ప్రీ ప్లానింగ్ చేసుకొని అసైన్ చేసేయాలి. మీరు ఈవెంట్స్లో ఆర్ వెడ్డింగ్స్లో బిజీ అయిపోయి ఎంజాయ్ చేయాలి. సో నేను చూసిన ఈవెంట్స్ ఆర్ వెడ్డింగ్స్లో ఇది ఒకటి జరుగుతుంది. నేను ఎవ్రీ క్లయింట్కి, మా క్లయింట్స్కి మేము సజెస్ట్ చేస్తాం ఇట్లా చేసుకోండి అని. సో మేము ఇచ్చే సజెషన్స్ కానీ, మేము ఇచ్చే గైడెన్స్ కానీ ఫోటోగ్రఫీయే కాదు, బియాండ్ ఇస్తాం మాకున్న ఎక్స్పీరియన్స్లో. దానివల్ల క్లయింట్కి హెల్ప్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ మీది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో నేను ఇమేజ్ చూసాను అనమాట. ఆ ఇమేజ్ క్యాప్చర్ చేయడంలో బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్? 23లో బేసికల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా కొంత స్టోరీస్ కలెక్ట్ చేస్తుందండి. కలెక్ట్ చేసేటప్పుడు నేను కూడా నా స్టోరీ సబ్మిట్ చేద్దాం, బట్ నా హిస్టరీ ఇలా ఉంది అని సబ్మిట్ చేద్దాం నాకు అనిపించింది. నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినప్పుడు కూడా నేను ఏమనుకున్నాను, వీళ్ళు వేయరు అండ్ మోర్ ఓవర్ ఒకవేళ వేసినా ఏదో చిన్నగా ఎక్కడో వేస్తారు, సరే ఇట్స్ ఓకే, పర్లేదు కదా, మనం సబ్మిట్ చేయడంలో తప్పులేదు కదా అని చేశాను. చేసిన తర్వాత ఇంకా అది వదిలేసాము. ఒక 1.5 month తర్వాత నాకు ఎవరో ఒక ఆర్టికల్ పంపించారు. చూస్తే అది ఆఫ్ పేజ్ ఉంది. ఫ్రంట్ పేజ్లో ఆఫ్ పేజ్ అబౌట్ 24 frames గురించి మా గురించి రాసింది. షాక్. సో దాని తర్వాత నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని అడిగాను, ఏంటి ఇంత పెద్దది వేసారు అసలు, ఎలా ఏంటి అని చెప్పి ఎక్సైట్మెంట్తో అడిగితే, వాళ్ళది ఏంటంటే స్టోరీస్ అన్ని పిక్ చేసుకున్నామండి, మీ స్టోరీ కానీ మీరు చెప్పిన ఇది కానీ చాలా బాగుంది. అంటే 0 నుండి స్టార్ట్ చేసి కెమెరాను కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుండి, బ్యాక్ సపోర్ట్ లేకపోయినా, సో ఈ జర్నీని ఎంతవరకు తీసుకొచ్చి ఒక నికాన్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఇలా చేసినందుకు డెఫినెట్లీ దాన్ని ఇన్స్పైర్ అయ్యారు మా టీము. ఇన్స్పైర్ అయ్యి సర్ప్రైజ్గా మీకు ఆఫ్ షీట్ వేశారు, యువర్ లక్కీ అని చెప్పారు. సో ఆ ఆర్టికల్ తర్వాత 24 frames అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆ రెస్పెక్ట్ కానివ్వండి, ఆ క్లయింట్ బుకింగ్స్ కానివ్వండి, సో చేంజ్ అయిపోయింది. దాన్ని ఎలా అయినా ఆ స్టాండర్డ్స్ని మనం కాపాడుకోవాలి అని ఎప్పుడైతే నాకు ఆ ఆర్టికల్స్ వచ్చిందో అప్పటి నుండి నేను ఇంకా కొంచెం గేమ్ చేంజింగ్ చేశాను. సో ఒక మైల్ స్టోన్, అది ఒక మైల్ స్టోన్, సర్ప్రైజ్ అండ్ మైల్ స్టోన్. ఓకే. అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి సార్ జనరల్గా బయట చాలా మంది ఏంటంటే దిల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఒక టైం అంటూ టైం లైన్ ఉండదు. ఓకే, అయిపోయింది కదా, మీకు డ్రైవ్లోనో ఎక్కడో ఇమేజెస్ షేర్ చేస్తాం, సాఫ్ట్ కాపీస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, లైక్ ఆ హార్డ్ కాపీ వచ్చేసరికి కొంతమందికి అయితే 1 year పట్టేస్తుంది, 1.5 year కూడా పట్టేస్తుంది. మీరు ఎన్ని డేస్ తీసుకుంటారు పోస్ట్ ప్రొడక్షన్? జనరల్గా దీనికి చెక్ పెట్టడానికి 24 frames బాగా వర్క్ చేసిందండి. వెల్ ప్లాన్డ్. మేము పోస్ట్ ప్రొడక్షన్లో నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే. చాలా స్పీడ్గా, చాలా ప్రొఫెషనల్గా స్పీడ్గా డెలివరీ చేస్తాం. ఓకే. సో మేము ఒక లగ్జరీ గ్యాలరీ క్రియేట్ చేసామండి. ఈ లగ్జరీ గ్యాలరీలో మా టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్, ఫోటోగ్రాఫర్స్ ఫోటో, వీడియో అంతా ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మేము ఆ లగ్జరీ గ్యాలరీలో ప్రెజెంట్ చేసి దానిలో ఫొటోస్, వీడియోస్, రీల్స్, సోషల్ మీడియా కట్స్ అన్నీ ఉంటాయి. కంప్లీట్ A to Z 1 single లింక్లో క్లయింట్కి ఒక 25 to 30 daysలో ఛాలెంజింగ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. చెప్పిన టైం కన్నా ముందే క్లయింట్కి ఒక 1 week లేట్గా చెప్తాము, ఒక 5 days ముందే డెలివరీ చేస్తాం. అక్కడ సక్సెస్ అయ్యాం బాగా. సో మార్కెట్లో ఉన్న లూప్ అది, పోస్ట్ ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు, త్వరగా ఇవ్వలేకపోతున్నారు. దాన్ని మేము ప్లస్ చేసుకోవడం కోసం దాన్ని బెటర్గా చేసి మేము డెలివరీ ఇస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నీకు 2 monthsకో 3 monthsకో ఫొటోస్ వస్తే ఆ ఫీల్ ఉండదు. చాలా ఎర్లీగా వస్తే నీకు ఆ ఫీల్ క్రియేట్ అవుద్ది. సో ఇంకా ఆ వైబ్లో ఉంటాం కాబట్టి సో అలా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కొంతమంది ఈవెంట్ లోనే ఇస్తున్నారు కదా కొన్ని కాపీస్ కానీ, అట్లా మీరు కూడా అలా చేస్తారా? జనరల్గా ఈ హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడి కెమెరాతో షూట్ చేసినప్పుడు చాలా హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయండి. మేము దీన్ని ఏంటంటే వీడియో టెక్నికల్గా, ఫొటోస్ టెక్నికల్గా మేము కొంచెం లాక్స్లో తీస్తాం. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సిందే డెఫినెట్లీ. సో నేను రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను లాస్ట్ టైం. ఈ సెలబ్రిటీ వెడ్డింగ్స్ అన్ని చూస్తే వెడ్డింగ్ అయిపోయిన ఇమీడియట్లీ సమ్ పిక్చర్స్, సమ్ మూమెంట్స్ సోషల్ మీడియాకి రిలీజ్ అవ్వడం కామన్ అయిపోయింది. సో అందుకని మేము లైవ్ పిక్చర్స్ కొన్ని తీసి అండ్ లైవ్ వీడియోస్, ఈ ఇన్స్టెంట్ రీల్ మేకింగ్ కానీ, లేకపోతే ఇవి కానీ క్లయింట్కి సర్వీస్ ఇస్తాం.
ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే రిమైనింగ్ పిక్చర్స్ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాం. ఓకే. సమ్ పిక్చర్స్ ఇస్తాం, ఇన్స్టెంట్గా ఇచ్చేస్తాం. ఓకే. సో ఇన్స్టెంట్‌గా ఇస్తే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఈ మధ్య ఇది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటి అంటే హైరింగ్ సోషల్ మీడియా మేనేజర్స్ ఫర్ ద వెడ్డింగ్ అన్నమాట. అంటే అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళని హైర్ చేసేసుకొని వాళ్ళే రీల్స్ పోస్ట్ చేయడం. ఇట్లా కొంతమంది ఆ ప్రొఫెషన్ కూడా స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఈ సర్వీస్‌ని కూడా ఇంక్లూడింగ్‌గా ప్రొవైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. బేసికల్లీ ఫోటోగ్రఫీ ట్రెండ్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే. ఇప్పుడు ఇన్స్టెంట్ రీల్ మేకింగ్ సర్వీస్ వచ్చింది. అన్ని ఈవెంట్స్ లో ఈ ఐఫోన్లు అలా తీస్తున్నారా, అప్పుడు ఈజీ, ఫోన్ లో తీయడం ఈజీ అండ్ మోర్ ఓవర్ ఎడిటింగ్ చేయడం కూడా ఈజీ, బేసిక్ సింపుల్ ఎడిటింగ్. సో అవి ఇన్స్టెంట్ గానే పనికొస్తాయి, ఆ సోషల్ మీడియాకి దానికి పనికొస్తాయి తప్ప కంప్లీట్ ఫోన్స్తోనో లేకపోతే ఆ సోషల్ మీడియాతోనే వర్కౌట్ అవ్వదు కదండి అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకున్నప్పుడు. సో ఫోటోగ్రఫీ సపరేట్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ సపరేట్, అండ్ ఇన్స్టెంట్ మేకింగ్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. 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 అండ్ ఈ వెడ్డింగ్ ఆల్బమ్ ఏదైతే ఉందో సో అది మీరు 30 days లో డెలివర్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. క్లయింట్ సెలెక్షన్ ప్రాసెస్కి ఒక లింక్ ఇస్తాము, దానిలో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 25 to 30 days లో ఆల్బమ్స్ కూడా ఇచ్చేస్తాం. ఇవి కూడా ఆల్బమ్స్ కూడా లగ్జరీ ఆల్బమ్స్ అండ్ కస్టమైజేషన్ ఆల్బమ్స్. అవి నేను దగ్గరుండి నాకు ఇలా కావాలి, ఈ కలర్ కాంబినేషన్ లో కావాలి, ఈ సైజ్ కావాలి అని కస్టమైజ్ చేయించుకున్నాం. అది 24 frames లో స్పెషల్ ఆల్బమ్ స్పెషల్. అందరికి ఒకటే క్వాలిటీ కొట్టేయకుండా. ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో 100-150 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. సో వీ కెన్ సెలెక్ట్ దట్ ఆల్సో. ఓకే. విల్ ప్రొవైడ్ డిజిటల్ ఆల్బమ్ అండ్ ఫిజికల్ ఆల్బమ్ ఆల్సో. ఓకే. ఓకే. సో ఇప్పుడు యుఎస్ బేస్ కదా మన క్లయింట్స్, ఈ ఆల్బమ్స్ అన్ని అక్కడికి మోసుకెళ్ళారు. పేరెంట్స్ ఏమో ఆల్బమ్స్ లో చూస్తేనే వాళ్ళకి ఫీల్ ఉంటుంది. సో వీళ్ళందరూ యుఎస్ లో ఉంటారు కాబట్టి మేము డిజిటల్ ఆల్బమ్స్ ఇస్తాం. ఇవి అక్కడ నుండి కూడా చూసుకోవచ్చు. అంటే లగ్జరీ గ్యాలరీస్ ఎలా అయినా ఇస్తాం, అది ఉంటే అసలు గేమ్ చేంజర్, ఇంక హ్యాపీ, ఇంకేం అడగరు కూడా. సో దాంతో పాటుగా ఈ డిజిటల్ ఆల్బమ్స్ కూడా ఇస్తాం. మనం ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు వరల్డ్ లో. ఓకే. ఓకే. ఓపెన్ చేసుకుంటే మీకు ఆల్బమ్ ఎలా చూస్తారో అదే ఫీల్ వస్తుంది. ఆ పేజెస్ ఇలా ఆటోమేటిక్గా ఇదవుతూ ఉంటాయి, డిజైన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ఫిజికల్ ఆల్బమ్ చూసినట్టు ఉంటుంది, బట్ పట్టుకోలేము, అంతే, డిజిటల్ గా చూడాల్సింది. ఓకే. 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 సో ఆల్బమ్ అంటే యానిమేషన్ కూడా అట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ ఉంటుంది, ఆ పేజ్ టర్న్ అవటం కానీ లేకపోతే ఆల్బమ్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. ఎదురు మొబైల్లో చూడొచ్చు, ట్యాబ్ లో చూడొచ్చు, ల్యాప్ లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, ఎన్ని వేరే ఎక్కడైనా చూడొచ్చు. ఓకే. ఓకే. అండ్ మీరు జనరల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రిఫర్ చేస్తారా, పోస్ట్ వెడ్డింగ్? ప్రీ వెడ్డింగ్ అండి. అవునా? ఓకే. ప్రీ వెడ్డింగ్. ఎందుకు, రీజన్ ఏంటి? పోస్ట్ వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫీల్ కన్నా ముందే క్యారీ అవ్వాలి. బేసికల్లీ ప్రీ వెడ్డింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసినప్పుడు కపుల్ కొంచెం క్లోజ్ అవుతారు అండ్ ఫోటోగ్రాఫర్స్తో కూడా కొంచెం బాండింగ్ పెరుగుతుంది. అప్పుడు మనకి ఈవెంట్స్లో ఫోటోగ్రాఫర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. సో మనకి బాండింగ్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫోటోగ్రఫీ చాలా స్మూత్గా వస్తుంది. ఓకే. 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 ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు నేను. ప్రీ చేసినప్పుడు అంతే కదండి, వాళ్ళతో 3-4 hours మేము టైం స్పెండ్ చేస్తాం. కపుల్ కూడా అప్పుడే కలుస్తారు, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప అరేంజ్డ్ మ్యారేజ్ కి ఇలా కలిసి ఉండరు కదా. సో అప్పుడు కలుస్తారు, వాళ్ళకి బాండింగ్ పెరిగిద్ది, మాకు బాండింగ్ పెరిగిద్ది. మాకు ఈవెంట్స్ వెడ్డింగ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అర్థమైంది. జనరల్లీ మీరు అంటే ఇప్పటి వరకు ఇన్ని వెడ్డింగ్స్ చేశారు, ఇంత అచీవ్ చేశారు లైఫ్లో, అంటే మీరు ముందుగానే ఇమాజిన్ చేసుకున్నారా? అంటే గోల్ సెట్ చేసుకున్నారా, నేను ఈ లెవెల్లో చెయ్యాలి అని? లేదంటే ఓకే నాకు సక్సెస్ వచ్చే కొద్దీ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అంటారు? జనరల్గా నాదేంటంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేయాలి అని ఏం లేదు. ఓకే. సో ఫస్ట్ అసలు నాకు అదేం లేదు, నేను ఏదో చేసేయాలి, ఏదేదో చేయాలి అని ఏం లేదు. కానీ సింపుల్ థింగ్ ఏంటంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. ఓకే. సో మనం చేసే 1-2 ఈవెంట్స్ అయినా పర్లా, కానీ బెస్ట్గా ఇవ్వాలి అనేది. సో అలా బెస్ట్గా ఇచ్చాం కాబట్టి రిఫరల్స్ ఎక్కువ వచ్చి కొంచెం గ్రో అవుతాం. ఇట్స్ వెరీ సింపుల్ సీక్రెట్. బెస్ట్ సర్వీస్ ఇస్తే డెఫినెట్లీ గ్రో అవుతాం, రిఫరల్స్ వస్తాయి, ఆటోమేటిక్ క్లోజింగ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వెడ్డింగ్స్ ఆర్ ఈవెంట్స్ పెరుగుతూ ఉంటే మేము ఆటోమేటిక్గా గ్రో అవుతాం కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసికలీ నేనేమనుకున్నానంటే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఫోటోగ్రఫీలో నాకున్న ఐడియాలజీ ప్రకారం అమౌంట్ బాగా డబ్బులు ఉంటాయి, లేకపోతే వాళ్ళది ఏముంది ఒక 2 days బిజినెస్ 2 daysలో కంప్లీట్ చేసేస్తారు. ఇదంతా చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.